నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. విశాఖపట్నంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలమాంబ టెంపుల్. ఆ టెంపుల్లో ఒకరోజు అర్ధరాత్రి దొంగలు పట్టారు. దాదాపు 20 లక్షల రూపాయలు విలువ చేసే నగదు ఎత్తుకెళ్ళిపారు. ఆ కేసు అప్పట్లో విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంచలమైంది. అంటే గుళ్ళో దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఏం చేయలేకపోతున్నారా అనే ఒక ప్రశ్న వచ్చింది. దాంతో ప్రజల్లో దేవుడికి సొమ్ముకే భద్రత లేదు, మా సొమ్ముకి భద్రత ఎంత అని ఒక అనుమానం వచ్చింది. దాంతో పోలీసులు దానికి ఒక ప్రెస్టేజ్ కేసుగా తీసుకున్నారు. కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గారితో సహా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసు గురించి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే పాత నేరస్తుడు గుళ్ళు దొంగతనం చేస్తున్న సాహు లాంటివి ఎక్కడున్నాడో కూడా చూశారు. ఎక్కడ ఎలాంటి లీడ్ లేదు. కానీ ఆ కేసులో లీడ్ తీసుకొచ్చి ఆ కేసు బ్రేక్ త్రూ చేయాలని కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాలతో ఒక ఇన్స్పెక్టర్ ప్రత్యేకంగా దానికోసం నియమించారు. ఆ ఇన్స్పెక్టర్ గారు ఆ కేసులో సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం, ఆ కేసు మొత్తం పరిశోధన చేయడం, ఎక్కడ లీడ్ దొరుకుతుందో పాత నేరస్తులతో సహా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అనే కోణంలో దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎవరు ఊహించిన ఒక లీడ్ దొరికింది. ఆ లీడ్ మీద ఆయన ముందుకు వెళ్ళడంతో ఆ కేసు బ్రేక్ త్రూ అవ్వడం, దాంతో ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ప్రజలు విశాఖపట్నం పోలీసులు ఏదైనా సాధించగలరు, నేరం జరిగిందంటే దాన్ని మర్చిపోకుండా నేరస్తుని పట్టుకుంటారు, నేరస్తుని కోర్టులో ప్రవేశపెడతారని ఒక నమ్మకం విశాఖ ప్రజలకు వచ్చింది. అటువంటి ఎలాంటి క్లూ లేని ఆ కేసులో లీడ్ తీసుకొచ్చిన ఆఫీసరే ఈ వారు మన గెస్ట్. పేరు సింహాద్రి నాయుడు, ఇన్స్పెక్టర్ సిసిఎస్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్, విశాఖపట్నం. He is the investigating officer, main person, and the moment this case went to him, I was very happy. Reason, this person worked with me 10 years back. ఆయన అడిగి ఆ కేసుతో పాటు ఆయన సర్వీసులో ఎలాంటి కేసులు వచ్చాయి, ఆ కేసులో లీడ్ ఎలాగుంటుంది. సాధారణంగా దొంగలు ఒక ఎంఓ అలవాటు పడతారు, కానీ రానున్న కాలంలో దొంగలు కూడా కొత్త ఎంఓలతో వస్తున్నారు. ప్రజలు ఎలాంటి భద్రత తీసుకోవాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అంటే నేరం జరిగిన తర్వాత కాకుండా నేరం జరగకుండా ప్రజలు ఎలాంటి రక్షణ కల్పించుకోవాలి, పోలీసులు రక్షణకి ఇవ్వాలి, పోలీసులతో పాటు వాళ్ళు ప్రజల బాధ్యత ఏంటి అనే ప్రశ్నలు ఆయన అడిగి తెలుసుకున్నారు. నమస్తే సింహాద్రి గారు. నమస్కారం అండి. సిపి గారు కొంతమంది ఆఫీసర్ పేరు చెప్పినప్పుడు మీ పేరు చెప్పారు, పర్టికులర్గా పోలమాంబ టెంపుల్. అసలు పోలమాంబ టెంపుల్లో ఎలాంటి లీడ్ లేకపోయినా మీరు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఆ లీడ్ అంటే సాధారణంగా దొంగతనం జరిగిందంటే పాత నేరస్తుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మీలాంటి వాళ్ళు. పాత నేరస్తులు చేసి ఉండొచ్చు, లేదా వాడు జైల్లో ఉన్న వాడు అనుమతులు చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ పోలమాంబ టెంపుల్ దీంట్లో ఎక్కడ పాత నేరస్తులు కాకుండా మీరు ఊహించిన విధంగా కొత్త నేరస్తులు బయటకు వచ్చాడు. ఆ కేసు బ్రేక్ త్రూ రావడానికి మీకు లీడ్ ఎక్కడ దొరికింది? సాధారణంగా ఒక కేసు జరిగిన తర్వాత ఎక్కువ టైమ్స్ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం, రిపీట్గా వెళ్తే ఎలాంటి లీడ్స్ వస్తాయి అనే కేసుతో పాటు అసలు సింహాద్రి నాయుడు గారు సర్వీస్కి ఎప్పుడు వచ్చారు, సింహాద్రి నాయుడు గారు కుటుంబ నేపథ్యం, సింహాద్రి నాయుడు గారు 3 టౌన్ రాకముందు ఎక్కడెక్కడ పనిచేస్తారు ఒకసారి చెప్పండి. నమస్కారం సార్. నా పేరు సింహాద్రి నాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం సిటీ ఈస్ట్ సబ్ డివిజన్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను మామిడిపల్లి గ్రామం, విశాఖపట్నం రూరల్ డిస్టిక్లో దేవరపల్లి మండలం మామిడిపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఒక 5th క్లాస్ స్టాండర్డ్ ఉన్నటువంటి లిటరేట్స్ వాళ్ళని, అంతకుమించి వాళ్ళు ఉన్నతంగా ఏం చదువుకోలేదు. అదేవిధంగా గ్రామంలోని స్కూళ్ళలోని మన చదువు మొదలయ్యి కాలేజీలు అవన్నీ కూడా స్కూల్ లెవెల్ వరకు కూడా బీసీ హాస్టల్లోని వడ్డాది గ్రామంలో చదవడం జరిగింది. అక్కడి నుంచి చోడవరం జూనియర్ కాలేజు, ఇంటర్మీడియట్ చోడవరం జూనియర్ కాలేజు, డిగ్రీ కూడా చోడవరం జూనియర్ కాలేజు. డిగ్రీ అవ్వగానే 99లో విశాఖపట్నం సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ర్యాంక్ వచ్చింది, దాంట్లో జాయిన్ అయ్యాం. 2 years ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎడ్సెట్ రాసి
బీఈడీ చేయడం జరిగింది. బీఈడీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ నాకు పోలీసు ఉద్యోగం మీద ఉన్న ఆసక్తితో పోలీస్గా పనిచేయాలి, ఒక ఆఫీసర్గా, దానిపైన ఒక ఆసక్తి, ఒక ఫ్యాన్సీ అనేది ఉండడం వలన పోలీసు ఉద్యోగం ఎన్నుకోవడం జరిగింది. ప్రత్యేకంగా పోలీసు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది ఫిజికల్గా, అది రిటన్ టెస్ట్లో కూడా. సో పోలీసు ఉద్యోగం ఎస్ఐ జాబు 2004 బ్యాచ్లో ఎస్ఐ జాబ్ రావడం జరిగింది. దానిపైన పోలీసు ఉద్యోగానికి రావడానికి గల కారణం కూడా, ఎవరైనా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలన్నా, తప్పుని సరిదిద్దాలన్నా, ఒకరిని న్యాయం చేయాలన్నా, మనకి ఏ ప్రొఫెషన్లో కూడా మన దగ్గరికి వాళ్ళు వచ్చి అడిగితే తప్పితే మనం చేయలేం. పోలీసు ఉద్యోగం ఒక్కటే ప్రజల దగ్గరకు మనం వెళ్ళి చేయగలిగే అవకాశం ఉంటుంది. సమస్య ఎవరైనా, ఏదైనా ఎటువంటి కష్టమైనా అది చెప్పుకోదగ్గేటువంటి ప్రదేశం పోలీస్ స్టేషను, చెప్పుకోదగ్గ వ్యక్తి కూడా పోలీస్ ఆఫీసరు, పోలీస్ మ్యాన్. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు పోలీస్ డిపార్ట్మెంట్. సో ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో, అప్పుడు మన స్టేట్ బైఫర్కేట్ అవ్వకముందు అప్పాలో ట్రైనింగ్ అయ్యాం. అది అయిన తర్వాత 45 డేస్కి చిలకలగూడ పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ అయింది. అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాలో నర్సన్పేట పోలీస్ స్టేషన్లో 6 మంత్స్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమ్దాల వలస పోలీస్ స్టేషన్ శ్రీకాకుళం డిస్టిక్లో ఫస్ట్ పోస్టింగ్ 2006 to 2008 చేయడం జరిగింది. అక్కడ ఫస్ట్ మీరు ఆమ్దాల వలస యాజ్ ఎస్హెచ్ఓగా ఆమ్దాల వలసలో ఫస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్లో మీ పవర్ ఏం చూపించారు అక్కడ? ఫస్ట్ పోలీస్ స్టేషన్లో మనకి అక్కడ యాక్చువల్గా మనం వెళ్ళేసరికి అక్కడ పొలిటికల్గా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. అలాగే పోలీస్ స్టేషన్ మీద ఒక సరైనటువంటి నమ్మకం లేదు. పోలీస్ ఆఫీసర్స్తో, పోలీస్ స్టేషన్తో ప్రజలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ, అలాగే కోర్టుకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కానీ, ప్రజలకు కూడా ఒక రకమైనటువంటి నమ్మకం లేదు. ఎందుకు లేదు అంటే, సరైనటువంటి వాళ్ళకి జవాబుదారీతనంగా మనం వ్యవహరించలేకపోవడం అని అనుకుంటాను. సో వెళ్ళిన తర్వాత అక్కడ అంతకుముందు ఆ పోస్టింగ్ నాకు వేయగానే, నేను ఎక్కడైతే ట్రైనింగ్ అవుతున్నానో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది, ఆఫీసర్స్ కూడా చాలా బాధపడ్డారు. ఫస్ట్ పోస్టింగ్ అక్కడ పొలిటికల్గా థ్రెటనింగ్ ఉంటుంది. అదేవిధంగా ఆ ఏరియాలో పబ్లిక్ కొంచెం అవేర్నెస్గా ఉండి చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతకుముందు అక్కడ నా ముందు పనిచేసిన అధికారులందరూ కూడా. అక్కడ మీకు ఇబ్బంది పెట్టే వ్యక్తి తమ్మినేని సీతారాం గారా లేదా? అక్కడ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్తో ఉంటారు. అక్కడ ఎటువంటి రాజకీయ నాయకులు, ప్రత్యేకంగా ఈ వ్యక్తులు ఎవరు కానీ, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరు లేరు. కానీ అక్కడ ఏంటంటే ప్రజలు అవేర్నెస్తో ఉంటారు. ఒక రాజకీయ అవేర్నెస్ కానీ, చట్టపరంగా అవేర్నెస్ ఉంటుంది. దానికి అక్కడ మనం కూడా జవాబుదారంగా ఉంటే, మనం నిజాయితీగా ఒక ఆన్సరబుల్గా ఉన్నట్లయితే అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది నా ఎక్స్పీరియన్స్. నేను అక్కడ పనిచేసిన సాధారణంగా శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు అనగానే వాళ్ళని సినిమా హీరోలతో పోలీసులు చూస్తుంటారు. ఎక్కడ కూడా ఎస్ఐగా వచ్చిన వాళ్ళందరూ బుల్లెట్ల మీద వేసుకొని సాయంత్రం అవగానే విజిబుల్ పోలీసింగ్ చేస్తుంటారు. ఫస్ట్ పోస్టింగ్లో ఆమ్దాల వలస మొత్తం తిరిగి ఆ రకంగా మనం అక్కడ పేరు తెచ్చుకోవడం జరిగింది. అక్కడ కావాల్సింది ప్రజలకి జవాబుదారీతనంగా ఉండడం, నిష్పక్షపాతంగా పనిచేయడం. అక్కడ ట్రాఫిక్ ఒకటి ప్రాబ్లం ఉంటుంది. రైల్వే స్టేషన్ దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం. అదేవిధంగా నైటు దొంగతనాలు, రాత్రి దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే అక్కడ శ్రీకాకుళం జిల్లాకి హెడ్ క్వార్టర్ రైల్వే స్టేషన్ ఆమ్దాల వలస. సో ఆమ్దాల వలసకి వచ్చేపోయే వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి దొంగతనాలు కూడా ఎక్కువ జరిగేవి. అటువంటివి ప్రివెంట్ చేయడం కోసం మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంతకుముందు అక్కడ 2 బీట్లే నైట్ బీట్ సర్వవుతున్న పరిస్థితుల్లో మెన్ షార్టేజ్ అవడం వలన మనం ప్రత్యేకంగా ఒక మైత్రి సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది. మన సిపి గారు మనీష్ కుమార్ సిన్హా ఐపీఎస్ గారు అప్పుడు అక్కడ ఎస్పీగా ఉన్నారు, అక్కడ శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతో మనం మైత్రి సిస్టమ్ను ప్రవేశపెట్టి ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ క్వాలిఫైడ్, కొంచెం నైట్ పని చేయగలిగి, హానరోరియం శాలరీతో పని చేయగలిగే వాళ్ళు అని చెప్పేసి పెట్టడం జరిగింది. దానికి వచ్చిన అప్లికేషన్స్ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. అందులో ఆసక్తి గల వ్యక్తుల్ని, ఉమెన్ అండ్ జెంట్స్ని తీసుకోవడం జరిగింది. తీసుకొని వాళ్ళతో నైట్ బీట్స్, ట్రాఫిక్ కంట్రోలింగ్ మన కానిస్టేబుల్స్తో జాయిన్ చేసి చేయడం వలన మనకి బీట్ సిస్టము 2 బీట్ల నుంచి 2 బీట్స్ నుంచి 11 బీట్స్కి ఇంప్రూవ్ అయ్యింది. సో నేరాలు, నైట్ దొంగతనాలు కంట్రోల్ అయినాయి. అలాగే ట్రాఫిక్లో కూడా ఒక కానిస్టేబుల్ బదులు మైత్రి రావడంతో ఒక 4 వేయడం జరిగింది. సో ఆ రకంగా డే అండ్ నైట్
ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ట్రాఫిక్ కంట్రోల్ అయింది. ఆ రకంగా పబ్లిక్ మనం మంచి సర్వీస్ చేయగలిగాం. తదనంతర కాలంలో వాళ్ళు చేసిన సర్వీస్ని నేను ఒక పేపర్స్ మీలాగా మీడియాలో వచ్చినటువంటి కట్టింగ్స్ వాళ్ళ సర్వీస్ గురించి మంచి ఉన్నతమైన ఆర్టికల్స్ రావడం జరిగింది. వాటిని అన్నిటి కట్టింగ్ పెట్టి అప్పుడున్న ఎస్పీ గారు మన సిపి గారు మనీష్ కుమార్ సార్ దగ్గరికి ఆ ఫైల్ తీసుకెళ్ళి పెడితే 10 మందికి అక్కడ పనిచేసిన మైత్రి వ్యక్తులకి హోంగార్డ్స్గా వాళ్ళకి వితౌట్ ఎనీ రికమెండేషన్ వితౌట్ ఎనీ ఏమీ లేకుండా వాళ్ళకి స్ట్రైట్గా ఫ్రీగా 10 మందికి హోంగార్డ్స్ చేయడం జరిగింది. అంటే మీరు యూనిఫామ్ లేని పోలీసులను అందరూ తయారు చేసుకొచ్చారు అక్కడ. ఒక మఫ్టీలో ఒక సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మైత్రిగా జాయిన్ చేసుకొచ్చి తర్వాత వాళ్ళు హోంగార్డ్స్గా మారి వాళ్ళు జీవితం. కానీ అక్కడ కనుగొల వలస కొర్లకోట అనే 2 గ్రామాలు ఉంటాయి మీ లిమిట్స్లో. వాళ్ళ మధ్యన ఎప్పుడూ విభేదాలు ఉంటాయి. వాళ్ళు రోడ్డు మీద వచ్చినా కొట్టుకుంటారు. ఏ చిన్న వివాదం వచ్చినా అది 2 గ్రామాల మధ్యన వివాదంగా మారిపోతుంది. ఆ సమస్య మీరు ఎలా పరిష్కరించారు సార్? యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. మీకు ఒక అవగాహన ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఎస్పెషల్ ఆమదాల వలస పరిధికి కనుగొల వలస వెరీ ఎడ్యుకేటెడ్ విలేజ్, కొర్లకోట ఎడ్యుకేటెడ్ అండ్ పొలిటికల్లీ అవేర్నెస్ విలేజ్. సో ఆ విలేజ్లో ఎటువంటి ఎలక్షన్స్ వచ్చినా గొడవలు జరిగేవి. నాకు చాలా ఎక్స్పీరియన్స్ అండి. ఆ పోలీస్ స్టేషన్ అంటే ఆ ఊర్లో అంటే భయం ఉంటుంది. కానీ అక్కడ పంచాయతీ ఎలక్షన్లు చేశాను నేను, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు చేశాము. ఏ ఎలక్షన్లోని కూడా ఎప్పుడూ గొడవలు జరిగే ప్రాంతంలో ఎటువంటి గొడవలు జరగలేదు. దానికి కారణం ముందస్తు ప్రణాళిక, నాయకులు అందరితో సమానంగా ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించడం, చేస్తున్న ఈ బందోబస్తు చేస్తున్నప్పుడు డ్యూటీస్ చేస్తున్నప్పుడు ప్రణాళిక పరంగా అధికారులతో ఆదేశాలను పక్కాగా పాటించడంతో పాటు డెడికేషన్తో చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా కనుగొల వలసలో కౌంటింగ్ అవుతాయి. కౌంటింగ్ టైంలో చిన్న గొడవ లోపల జరిగినా బయట కొట్టుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొట్టుకుంటారు, ప్రతి ఎలక్షన్కి కొట్టుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో నేను పీఓ గారు పర్మిషన్ అడిగి, పీఓ గారు ఒకవైపు కూర్చుంటే నేను ఒకవైపు కౌంటింగ్ టైంలోనూ కూడా కూర్చొని 4 o'clockకే లైటింగ్ మీద డిపెండ్ అవ్వకుండా జనరేటర్స్తో లైటింగ్ పెట్టి బోత్ సైడ్స్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ ఏజెంట్స్ వస్తారు కౌంటింగ్, వాళ్ళని పెట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే సింపుల్గా చేయొద్దండి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీకౌంట్ చేయిస్తా, కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి మనం డెడికేటెడ్గా చేయడంతో ఓడిపోయినటువంటి వ్యక్తి నన్ను ఇంతవరకు మా ఊర్లో ఇలాంటి ఎలక్షన్ జరగలేదు. ఓకే, కనుగొల వలస కొర్లకోట అనేది పీస్ఫుల్గా మీరు చేశారు. ఇక దూసిపేట విషయం, దూసిపేట విలేజ్ యాక్చువల్గా పొలిటికల్గా అంత, కానీ పొలిటికల్గా లేకపోయినా రౌడీజం అనేది కనిపిస్తుంది. అక్కడ రౌడీజం అండి ప్రత్యేకంగా రౌడీజం కాదండి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది డ్రంకర్డ్ కొంచెం మిస్చీప్గా తిరిగే వాళ్ళను రౌడీజంగా అలాగ మాట వినిపించేది. రౌడీ షీటర్ కూడా ఒక అతను ఉండేవాళ్ళు. అతను కూడా అంత యాక్టివ్గా కాకుండా మనం కౌన్సిలింగ్తో క్లియర్ చేయడం జరిగింది. అక్కడ దూసిపేటలో పెర్రో కాన్కాస్ట్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ తాలూకా ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. లేబర్ యాక్టివిటీస్ అక్కడ మిడ్వేస్ అని కంపెనీ కూడా ఉంది కదా. మిడ్వేస్ ఐరన్ స్టీల్ అని ఉంటుంది. అదే సార్, అదే పెర్రో కాన్కాస్ట్ ఇంక్ అని చెప్పేసి దాని పేరు. అది వెస్ట్ బెంగాల్ బేస్డ్, మనకి దూసిపేటలో ఉంది, దూసిలో. సో అక్కడ కూడా లేబర్ యాక్టివిటీస్లో కొంచెం అన్రెస్ట్ అప్పుడప్పుడు వచ్చేది. మనం తక్షణం స్పందించడం, మేనేజ్మెంటు లేబర్తో సఖ్యతగా వ్యవహరించి వాళ్ళని స్ట్రీమ్ లైన్లో పెట్టుకోవడం వలన ఎటువంటి రప్చర్ కూడా రాకుండా చేయడం. చింతాడ అనే విలేజ్ ఉంటుంది ఆమదాల వలసకి రాఘోలకి మధ్యలో. అవును సార్. అక్కడ సంత జరిగినప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి ఎక్కువ. అది చింతాడ యాక్చువల్గా మనకు వెరీ బార్డరు. చింతాడ గ్రామం ఆమదాల వలస మండలం కాదు, శ్రీకాకుళం రూరల్ మండలం, రాఘవలం మండలం. అది కాకపోతే ఆమదాల వలసలో కలిసి ఉంటుంది. రూరల్కి కానీ శ్రీకాకుళం కానీ సంబంధం ఉండదు, బట్ జ్యూరిస్డిక్షన్ శ్రీకాకుళంకి వస్తుంది. సో అక్కడ మేము మా బార్డర్లోనే మేము పోలీస్ పెట్రోలింగ్ పెట్టుకోవడం, అవైలబుల్గా ఉండడం వలన, అలాగే రూరల్ పోలీస్ నుంచి కూడా పోలీసులు రావడం వలన అక్కడ చిన్న చిన్న దొంగతనాలు వచ్చినా కానీ వెంటనే దాన్ని క్లియర్ చేయడం జరిగేది. తర్వాత మీరు శ్రీకాకుళం ఆమదాల సార్ దగ్గరికి వచ్చారు సార్. బత్తిలి పోలీస్ స్టేషన్ చేశాను సార్. పామిని మండలం అది. పోలీస్ స్టేషన్ బత్తిలో ఉండడం వల్ల బత్తిలి పోలీస్ స్టేషన్ అంటారు. అప్పుడు మన సారు శ్రీకాకుళం ఐపీఎస్ మనీష్ కుమార్ సిన్హా ఐపీఎస్ సారే మాకు ఎస్పీగా ఉన్నారు. అక్కడ మావోయిజంకి కొంచెం ఎక్కువగా ఉండేది. ఆ టైంలో నాకు 2 మావోయిస్ట్ మర్డర్స్ జరిగినాయి. ఇన్ఫార్మెంట్స్ని మావోయిస్టులు వచ్చి చంపడం జరిగింది. ఆ టైంలో సార్ పిలిచి నాకు అక్కడ వెళ్ళాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అక్కడ మీరు వెళ్ళి సర్వీస్ చేయాలి, మార్చేవాలని చెప్పేసి వెంటనే అక్కడ బత్తిలి పోలీస్ స్టేషన్ పోస్టింగ్ వేశారు. నేను అక్కడ వెళ్ళి ఛార్జ్ తీసుకున్న 1 year 6 monthsలో ఒక జనరల్ ఎలక్షన్ 2009 జనరల్ ఎలక్షన్ అక్కడే జరిగింది.
అప్పటికి మన మనీష్ కుమార్ సిన్హా సార్ ట్రాన్స్ఫర్ అయ్యి శ్రీకాంత్ ఐపీఎస్ సార్ వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో అప్పుడు జనరల్ ఎలక్షన్ చేయడం జరిగింది. మావోయిజంని కంట్రోల్ చేయడం కోసం మనం 2 రకాల స్ట్రాటజీస్ ఉంటాయండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం, ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించడం, ప్రభుత్వ తాలూకా పథకాలు కానీ కార్యక్రమాల్లో వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చూడడం, వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం, హెల్త్ గ్రౌండ్స్లో చూసుకోవడం, వెల్ఫేర్ వాళ్ళకి అందే విధంగా చూడడం, ఇవన్నీ కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్స్ పెట్టడం, ఏవైనా వాళ్ళకి మంచి కార్డియల్గా ఉండడం, అలాగే వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది కలిగించు, మనకి ఏదైనా ప్రెజర్ ఉన్నా సరే కానీ, కేసులు అవి ఉన్నా సరే కానీ న్యాయంగా ఉండడమే తప్పితే వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మనం చేయడం వలన వాళ్ళు చాలా మార్పు వచ్చింది. మార్పు వచ్చి కంప్లీట్గా వాళ్ళు ఈ యాక్టివిటీస్కి సపోర్ట్ చేయకుండా ఒకనొక పరిస్థితికి నేను వెళ్ళినప్పటికీ అక్కడున్న పరిస్థితి కంప్లీట్గా మావోయిజంకి పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారన్నటువంటి అపోహ బాగా ఉండేది. అది నేను వెళ్ళిన తర్వాత ఆఫీసర్స్ ఎస్పీ గారి తాలూకా ఆదేశాలని మనకు నిక్కచ్చిగా పాటించడంతో మంచి స్వచ్ఛంగా వాళ్ళతో ఉండడం వలన, ఎటువంటి మన తాలూకా ఇంటెన్షన్ లేకుండా ఉండడం వలన మావోయిజం బాగా కంట్రోల్ అయ్యింది. నేను వచ్చేసరికి అక్కడ మావోయిజం లేదు అనిపించింది. 2009 జనరల్ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా కొత్త పోలింగ్ పోస్ట్ స్టేషన్ కూడా పెట్టారండి అక్కడ. అప్పటి వరకు బత్తిలి వరకే ఉండే పోలింగ్ స్టేషన్. ఆ తర్వాత జగన్నాథపురం దాటి, ఒరిస్సా బోర్డర్ జగన్నాథపురం అంటే అది దాటి మణిగా అనే ఒక విలేజ్లోని ఒక పోలింగ్ బూత్ పెట్టారు. అక్కడికి ఎప్పుడు మనుషులు మనం వెళ్ళాలంటేనే ఒక టాస్క్ అది ఒక ఎక్స్ట్రీమిస్ట్ టాస్క్. అలాంటిది అక్కడ పోలింగ్ స్టేషన్కి పంపించడం, అక్కడ సక్సెస్ఫుల్గా మంచి పోలింగ్ పర్సెంటేజ్తో పోలింగ్ కంప్లీట్ అవ్వడం, అవన్నీ కూడా మనకి అక్కడున్న ప్రజలలో వచ్చిన మార్పు. మావోయిజం అనేది కరెక్ట్, సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పబ్లిక్ మనం ప్రజా జీవితంలోనే మనకు అంతా బాగుంటుంది. అలాగే ప్రభుత్వ పథకాలను మనకి చాలా సక్రమంగా అందుతున్నాయని చెప్పేసి ప్రజల్లోని మనకి వచ్చినటువంటి మద్దతు ద్వారా అవన్నీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ ఏరియాలో చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. కానీ అదే ఊరిలో మన వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు అదొక వివాదం నడుస్తుండేది. దానివల్ల ఏమైనా మీకు సమస్య వచ్చిందా? అది ఏమీ లేదండి. యాక్చువల్గా అది దాని బేస్ ఎక్కువగా కొత్తూరు, అలాగే హిరమండలం ఆ ప్రాంతాలకు ఎక్కువ వర్తిస్తుంది. వంశాలకు సంబంధించి ల్యాండ్ సంబంధించి. బత్తిలికి లేదంటారు? అది బత్తిల్లోనే తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ రూటు తక్కువ. బట్ మాకు నియర్ బై బార్డర్స్లో ఉన్నప్పుడు కొన్ని విలేజ్లు ఉన్నా అటువంటి ప్రాబ్లం ఏమి రాలేదు, చాలా బాగానే జరిగింది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి బత్తిలి తర్వాత? బత్తిలి తర్వాత పొందూరు పోలీస్ స్టేషన్ అండి. పొందూరు పోలీస్ స్టేషన్, బత్తిలి తర్వాత ఎస్పీ గారు పొందూరు చేయడం జరిగింది. పొందూరు ప్రశాంతంగా ఉందా? అక్కడ కూడా లాండ్ అండ్ ఆర్డర్ యాక్చువల్గా నాకు అనుకోకుండా జరిగినాయో తెలియదు, లేకపోతే ఆఫీసర్స్ చూస్ చేసి వేయడం జరిగేదో తెలియదు, కానీ ఏ పోలీస్ స్టేషన్ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పోలీస్ స్టేషన్ ప్రశాంతంగా ఉంది, ఇది మంచి పోలీస్ స్టేషను, ఇక్కడ మనం వెళ్ళి చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు అనే పోలీస్ స్టేషన్ ఒకటి పడలేదు. పొందూరులో ఏముందండి డిస్టర్బెన్స్? పొందూరు అనేది కూడా భయపడతారు, అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. బత్తిలి వెళ్ళడానికి నక్సలైట్ భయపడతారు. ఇక్కడ పబ్లిక్ అవేర్నెస్గా ఉండడం వలన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మనలోని హానెస్ట్ అనేది ఎక్కువ ఉండాలి. హానెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. సో నాకు ఏ పోలీస్ స్టేషన్ నేను అప్పటికీ ఆ పోలీస్ స్టేషన్ గురించి భయం ఉండేది. ఒక రకమైనటువంటి ఆ పోలీస్ స్టేషనే కాదు, ఇప్పుడు అంజాల వలస గురించి ఒక రకమైన జనరల్గా పబ్లిక్కి పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటేనే భయం, అదేదో తప్పు చేసినట్టుగా భావిస్తుంటారండి. పొందూరు లాంటి గ్రామాల్లో సహజంగా ఉండుంటుంది, అది కొంచెం ఎక్కువ ఉండుంటుంది. పబ్లిక్ భయం కాదండి, అక్కడ అయితే పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ, ఎడ్యుకేటెడ్గా ఉంటారు, పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ. దానివల్ల లిటిగేషన్స్ ఎక్కువ ఉంటాయి, పోలీస్ అధికారుల పైన కేసుల్లోని లిటిగేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం దాన్ని ప్రాపర్గా డీల్ చేయాలంటే ఒకటే మార్గం, సిన్సియర్ అండ్ ఆనెస్ట్, ఆన్సరబుల్ అండ్ ఇంపార్షియల్గా ఉండడం, సిన్సియర్గా ఉండడం, హానెస్ట్గా ఉండడం, ఆన్సరబుల్గా ఉండడం, టైమ్లీ యాక్షన్. ఈ 5 మనం పాటించగలిగితే ఏ పోలీస్ స్టేషన్లోని ఏ సమస్య ఎప్పుడు ఎవరికి. మీరు చెప్పిన 5 పాయింట్లు పోలీసులకి సాధ్యం అవుతుంది అంటారా? సాధ్యం అవుతుందండి. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళకి 2 పక్షాలకి న్యాయం చేయడం జరగదు కదా. అది నేను అది చాలా అబ్జర్వ్ చేశాను. నేను నా సర్వీస్లో నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం సింపుల్గా న్యాయం చేసాం అనేసి ఒక ఇద్దరు వస్తారు, ఇద్దరికి న్యాయం చేస్తాము, న్యాయం చేసి ఇద్దరిలోని మనం కేసు న్యాయం చేసేస్తాం, జెన్యున్గా చేస్తాం. కానీ మనం నెక్స్ట్ పార్టీకి ఎందుకు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది, ఇక్కడ వాళ్ళకి ఎందుకు న్యాయం జరిగినట్లుగా వాళ్ళ వైపు అయ్యింది, మీకు ఎందుకు అవ్వలేదని మనం చెప్పగలగాలి.
అచ్చా. సో దట్ ఈస్ ద ఆన్సరబుల్, దట్ ఈస్ కాల్డ్ ఆన్సరబుల్. అంటే తప్పు చేసినాడు కూడా తప్పు చేసావని ప్రూవ్ ఎందుకు తప్పు చేస్తావు, ఏం తప్పు చేస్తావు, ఎందువల్ల నువ్వు అనుకున్నట్లుగా ఈ కేసు లేదు అంటే దాంతో వాళ్ళు అర్థం చేసుకుంటారు అని మనం అతనికి చెప్పాలి. ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నాం, ఏ తప్పు మీరు చేశారు అని మీకు ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఏంటని మనం ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తామో, ఒక కేసు అతనికి అనుకూలంగా లేదు అని బాధపడుతున్నటువంటి ఫిర్యాదుదారు అవ్వచ్చు, బాధితుడు అవ్వచ్చు, లేకపోతే రెస్పాండెంట్ కూడా. రెస్పాండెంట్కి ఎలాగా మనం చెప్తాం, అరెస్ట్ రిజల్ట్స్ చెప్తాం. కానీ ఒక కేసు పెట్టిన వాళ్ళకి ఆ కేసు మీది ఫాల్స్ అని చెప్పేసి కొన్ని సందర్భాలు కేసుని తీసేస్తాం. మీరు పెట్టిన కేసు అబద్ధమైన కేసు, అసత్యమైన కేసు, ఫాల్స్ కేసు అని చెప్పేసి మనం తీసేసినప్పుడు అతనికి అది ఎక్స్ప్లెయిన్ చేస్తే పోలీసులు తప్పు చేశారని అనుకోవడం. అంటే ప్రతి ఆఫీసర్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, ఆన్సరబుల్గా ఉండాలి. ఓకే. పొందూరు తర్వాత ఎక్కడికి వచ్చారండి? పొందూరు తర్వాత అక్కడ పొందూరులో ఎలాంటి క్రైమ్ జరగలేదు? అక్కడ ఒక మర్డర్ కేసు అయిందండి. ఆ మర్డర్ కేసులోని వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ అది. ఒక హస్బెండ్ వైఫ్ని ఇద్దరే ఉంటారు, అతను చంపేసి వెళ్ళిపోయాడు రాత్రి 11 గంటల టైంలో. దాన్ని మనం ఉదయాన్నే, వాళ్ళు ఎవరు ఆ ఇంట్లో లేరు, ఉదయాన్నే ఎవరో ఐడెంటిఫై చేసి మనకి ఇన్ఫామ్ చేయడంతో మనం వెళ్ళడం జరిగింది. ఆ కేసుని చాలా సక్సెస్ఫుల్గా అతనే చేశాడు అనేటువంటి దాన్ని, అంటే అఫ్కోర్స్ మనకి ఉన్నటువంటి పాత అలా గొడవలు ఉన్నాయి కాబట్టి అతనే చేసాడు ఒక అనుమానం అయితే ఉంది. దాన్ని అతన్ని ట్రేస్ చేసి పట్టుకొని అతని ఒప్పుదలపైన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం కాకుండా ఆ కేసును కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం వలన, పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల మా ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మేము అసిస్ట్ చేస్తాం. అప్పుడు ఎస్ఐగా ఉన్నాను కాబట్టి. సో ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ గారని ఆయన చేశారు, ఆయనకి నేను అసిస్ట్ చేశాను. కేసు 14 ఏళ్ళు జైలు శిక్ష, 5,000 రూపీస్ ఫైన్తో అతనికి శిక్ష పడింది. సూపర్. అది ఆ రకంగా ఆమెకి న్యాయం చేయడం జరిగింది. సార్ పొందూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? పొందూరు తర్వాత అక్కడ పొందూరులో 1 year చేశాము. అక్కడ నుంచి మనం సంజయ్ కుమార్ జైన్ ఐపీఎస్ గారు నాకు పొందూరు నుంచి శ్రీకాకుళం టౌన్ సార్ వాలంటీర్గా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ వేశారు. శ్రీకాకుళం టౌన్లో చేయడం జరిగింది. 1 town 2 town? 1 town సార్. ఎస్, శ్రీకాకుళం 1 town 2010 to 12. ఓకే. అక్కడ ఎక్స్పీరియన్సెస్ అంటే అది చాలా బిజీగా ఉంటుందండి. శ్రీకాకుళం 1 townలో మనకి కలెక్టరేట్ 1 townకి వస్తుంది, ఆర్ఎన్బి బంగ్లా 1 townకి వస్తుంది, జడ్పీ కాన్ఫరెన్స్ హాల్ 1 townకి వస్తుంది, మున్సిపల్ ఆఫీస్ 1 townకి వస్తుంది, ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని 1 townకి వస్తాయి, సినిమా థియేటర్స్ మ్యాక్సిమం 1 townకి వస్తాయి, హర్షవల్లి టెంపుల్ 1 townకి వస్తుంది. ఇవన్నిటిని మనం ప్రోటోకాల్ ఉంటుంది, బందోబస్తులు ఉంటాయి, సక్సెస్ఫుల్గా అక్కడ కంటిన్యూ చేయించింది. కానీ అక్కడ రౌడీజం కూడా ఉంటుంది కదండి? రౌడీజం కూడా దమ్మల వీధి అని ఒకటి ఉంటుంది. అక్కడ దమ్మల వీధి ఉంటుంది, మండల వీధి ఉంటుంది. వెరీ వెల్ నోన్ అబౌట్ దట్ ఏరియా. దమ్మల వీధి ఉంటుంది అక్కడ, అలాగే మండల వీధి ఉంటుంది. వాళ్ళు ఎడ్యుకేటెడ్గా కొంతమంది ఉంటారు, దమ్మల వీధిలో ఎడ్యుకేటెడ్ కాదు. ఈ మండల వీధిలో ఎడ్యుకేటెడ్గానే ఉంటారు కానీ కొంచెం హై హ్యాండెడ్ బిహేవియర్ ఉంటుంది. అక్కడ కిన్నెరా థియేటర్స్ అని చెప్పేసి కూడా థియేటర్స్ ఉన్నాయి. అక్కడ నేను వెళ్ళేసరికి అది చాలా న్యూసెన్స్ ఉండేది. ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళు చాలా చెప్పారు, సార్ మాకు వచ్చి బ్లాక్ టికెట్స్ బలవంతంగా ఏమోమని అక్కడ తాగి వచ్చేసి బాటిల్స్ చెత్తకొట్టి బెదిరించి స్కోల్డ్ చేసి తిట్టి అలా చేస్తారు సార్ అని చెప్పేసి చెప్తే మనం వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక కాల్ చేయండి అని చెప్పడం జరిగింది. కాల్ చేసిన వెంటనే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి కేసు పెట్టడం, వాళ్ళని ఆ రకంగా కేసు పెట్టి పంపించేవారా, కౌన్సిలింగ్ చేసేవారా? కౌన్సిలింగ్ చేసేవాళ్ళని, అలాగే మాట్లాడి కౌన్సిలింగ్ పెద్ద మనుషులు పిలిచి అనేక రకాల విధానాలతో వాళ్ళని మంచిగా మార్చడం జరిగింది. అక్కడ ఏమి లేకుండా చేయడం జరిగింది. హర్షవల్ టెంపుల్ కూడా చాలా ఇంపార్టెంట్. బందోబస్తు యాక్చువల్గా హర్షవల్ టెంపుల్లో నేను సాటిస్ఫైడ్గా ఎప్పటికీ చెప్పుకోగలిగేది ఒక కార్యక్రమం చేస్తాను. అక్కడ నేను ఇంతకుముందు ఎస్ఐగా ఉన్నప్పుడు వేరియస్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు బందోబస్తుకి వెళ్ళడం జరిగింది. బందోబస్తుకి వెళ్ళినప్పుడు చాలా పాయింట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు డీబ్రీఫింగ్లో చెప్పడం జరుగుతుంది. కానీ చాలా సంవత్సరాల పాటు రెక్టిఫై కాలేదు. ఎప్పుడు టెంపుల్ నుంచి టెంపుల్ లోపల మనకి లైన్స్ ఉంటాయి, టెంపుల్ బయట కూడా కొంతవరకు ఉంటాయి. టెంపుల్ అవతల దానికి ఇంద్రపుష్కరిణి ఉంటుంది, స్నానాలు చేసేది. చుట్టూ పెద్ద గట్టు ఉంటుంది. ఆ గట్టు పైన అవతల ఒక గాడ్ ఉంటుంది, అక్కడ గేట్ ఉంటుంది. అక్కడ పబ్లిక్ జనరల్ క్యూ లైన్ వచ్చిన వాళ్ళు అక్కడ మనం అలౌ చేస్తారు. అక్కడ బంచ్ ఆఫ్ పీపుల్ వచ్చేసి బండ్పై నిలబడి లైన్లోకి వెళ్ళే ముందు అక్కడ ఎప్పుడు తొక్కిసలాట జరిగేది. చాలాసార్లు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. నేను 2011లోని ఫస్ట్ అక్కడ అది చేసాం, రథసప్తమి బందోబస్తు చేసినప్పుడు అక్కడ నేనే లైన్లో పెట్టాను. సింగిల్గా లైన్లో చాలా కష్టపడి లైన్లో పెడితే అందరూ చివరి వరకు లైన్లోకి వెళ్ళారు. బయట ఫ్లోటింగ్ ఎక్కువయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇక్కడ కంట్రోల్ చేయలేరు, పంపించక తప్పదని పంపిస్తే మొత్తం అందరూ వచ్చేసి మళ్ళీ పెద్ద లైన్. వీళ్ళందరూ నన్ను చాలా బాధపడ్డారు, నన్ను తిట్టుకున్నారు. అట్ ద సేమ్ టైము ఎండ కాస్తుంది, సమ్మర్ వచ్చేసేటప్పటికి ఎండ కాస్తుంది, వాటర్ ఫెసిలిటీ లేదు, చిన్నపిల్లలకి పాలు లేవు, అసలు నీడ లేదు.
ఎంత చాలా ప్రాబ్లం చూశాను నేను. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగ నేను ఒక రాళ్ళ కుప్ప మీద కూర్చొని చాలా బాధపడి ఆలోచించానండి. నెక్స్ట్ ఇయర్ రథసప్తమికి అక్కడ మీటింగ్ అవుతుందండి. ఆర్డీఓ గారు, లోకల్ డిఎస్పీ గారు, టెంపుల్ ఈఓ వీళ్ళందరితో ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను ఒక ప్లాన్ చూసుకున్నాను, దాని ప్రకారంగా ఇప్పుడు ఫాలో అవ్వాలని. తిరుపతిలో ఉన్న కంపార్ట్మెంట్ సిస్టమ్ అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే మనకి జనరల్ క్యూ లైన్ టెంపుల్ దగ్గర ఉన్న మన మెయిన్ గ్రిల్స్కి వస్తుందో అంతవరకు ఈ బండ్ లైన్ ఉంటుంది. ఈ బండ్పై నిలబడినప్పుడు అక్కడి నుంచి ఒక 100 పర్సన్స్ ఒక దగ్గర నిలబడడానికి, కూర్చోవడానికి సరిపోయినంత ప్లేస్ని ఒక్కొక్క కంపార్ట్మెంట్ కింద ఈ సరుగుడు కర్రలతో చేయడం జరిగింది. ఒక దాని నుంచి ఒక దానికి గేట్ పెట్టడం జరిగింది. పెట్టేసి పైన మనకు సామియాన వేయడం జరిగింది. కింద నీట్గా చేసి దాని కింద ఫ్లోరింగ్ కూడా ఒక మ్యాట్ వేసి వేయడం జరిగింది. ఒక్కొక్క కంపార్ట్మెంట్కి ఒక్కొక్క వాటర్ డ్రమ్ పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు అలాంటి ఇస్తే ఆ డ్రమ్లో పెట్టడం జరిగింది. అక్కడ ఒక్కొక్క డ్రమ్ దగ్గర ఒక పర్సన్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క గేట్ దగ్గర ఒక కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. సో 18 ఫస్ట్ కంపార్ట్మెంట్లో 1 నెంబర్ ఇస్తే 1 ఇచ్చేవాళ్ళని, అతను తిన్నగా వచ్చి ఫస్ట్ కంపార్ట్మెంట్కి వచ్చేసాడు లాస్ట్ కంపార్ట్మెంట్ నుంచి. సో 1 to 100 రాగానే ఈ కంపార్ట్మెంట్ క్లోజ్ చేస్తాం. అతనికి 2000 కాయిన్స్ చేశాను నేను. అంటే 18 కంపార్ట్మెంట్ 200 ఎక్స్ట్రా. ప్రతి కంపార్ట్మెంట్కి 100 కాయిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 100 అయిన తర్వాత అది క్లోజ్ చేయడం జరిగింది. అలా ప్రతి కంపార్ట్మెంట్ ఫిల్ చేసుకెళ్ళి సో 1800 పర్సన్స్ హ్యాపీగా రిలాక్స్డ్గా వెయిట్ చేయగలిగేవారు. మంచి నీడతోని, వాటర్ ఫెసిలిటీతోని, పిల్లలతో ఇబ్బంది లేకుండా వెయిట్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే క్యూ లైన్ ఖాళీ అవుతుందో ఈ కంపార్ట్మెంట్ నుంచి క్యూ లైన్లోకి వెళ్ళాల్సినప్పుడు కూడా తొక్కిసలాట. ఈ 100 మెంబర్స్లో నేను ముందు అని తోసుకోకుండా మన దగ్గర 1 to 100 కాయిన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆ క్యూ లైన్లో సింగిల్ క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడు కూడా 1 పర్సన్ ఫస్ట్ ఎంటర్ అవుతాడు. లైన్గా 100 నెంబర్ వైజ్ ఆ లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ చివరికి దర్శనంకి వెళ్ళే వరకు అదే ఉంటుంది. కాబట్టి మన లైన్లోకి వెళ్ళిన తర్వాత ఆ కాయిన్ కలెక్ట్ చేసేవాళ్ళు. సో ఈ కూర్చున్న వాళ్ళు హ్యాపీగా రిలాక్స్గా కూర్చుండేవాళ్ళు. లైన్లోకి వెళ్ళేటప్పుడు తొందరపడకుండా నా లైన్ ప్రకారం నేను వెళ్తానని ఎటువంటి తోపులాట కానీ టెన్షన్ కానీ లేకుండా రిలాక్స్గా ఉండేవాళ్ళు. అటువంటిది చేసి నేను చాలా సంతృప్తి పొందాను. అది ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. దాని ఎక్స్పీరియన్స్ పైన నేను 2011లో చేశాను. 12లో 2014-15లో నేను ఆమదాలవాడ సిఏగా ఉన్నప్పుడు శ్రీకాకుళం టౌన్లో ఉంటుంది, అది 1 టౌన్ ఏరియాలో. కానీ ఆమదాలవాడ సిఏగా ఉన్నా సరే కానీ నాకు ఈ ఎక్స్పీరియన్స్ని గుర్తించి అప్పుడు నేను చేసినటువంటి మంచి బందోబస్తుని గుర్తించి నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది 2015లో కూడా. అప్పుడు డిఐజీ గారు, ఏఎస్ ఖాన్ గారు ఎస్పీ గారు, భార్గవ డిఎస్పీ గారు, అక్కడ ఉన్న సిఏ గారు కూడా నా బ్యాచ్మేటే. కానీ ఆయనకంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఆ బందోబస్తు కూడా నాకు 2015లో కూడా ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా సక్సెస్ఫుల్గా చేశాను. సో అటువంటిది ప్రజలు ఒక పండగకు వచ్చినా, ఒక బందోబస్తుకు వచ్చినా, ఎక్కడికి వచ్చినా మనం బందోబస్తు చేశామనే ఒకటే కాకుండా కొంచెం వెల్ఫేర్ యాంగిల్లో కూడా చూసి సెక్యూరిటీ కూడా చూసినట్లయితే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సార్ అరసవేలి బందోబస్తు బాగా చేశారు, కానీ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక బ్యాడ్ మార్క్ ఉందండి. 1 టౌన్ పోలీస్ స్టేషన్ వెనకే మేదరి వీధి వెళ్తున్నప్పుడు వ్యభిచారం జరుగుతుంటుంది పట్టపగలు. సార్ యాక్చువల్గా అవి 2005 పోలీస్ స్టేషన్ దగ్గరలో అన్నది 2005 అంతకుముందు మీరు అది ఉండొచ్చు. నేను 2 years చేశాను. ఒకరు అంటే అవి లేవు, అప్పటికే లేదు, నేను వెళ్ళినప్పటికే లేదండి. మీరు వీధులు ఉన్నాయి కానీ, దమ్మర వీధి ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ వ్యభిచారం కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చాలా వరకు ఎడ్యుకేట్ అవ్వడం వలన, లేకపోతే ఎకనామికల్గా ముందుకు వెళ్ళడం వలన అప్పటికే చాలా అసలు లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టుగాను నాకు ఒక కాల్ వచ్చినా నేను వెంటనే రెస్పాండ్ అయ్యి ఎదురు గ్యాంబ్లింగ్ కావచ్చు, ప్రాస్టిట్యూషన్ కావచ్చు, ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బాగా చేసాం అన్ని దగ్గర కూడా. నేను చెప్పగలను, నాకు ఈ పెట్టి కేసెస్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ కేసెస్, ఈ గ్యాంబ్లింగ్ కేసెస్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ చాలా రికార్డు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఈ ట్రాఫిక్ చలానాస్ విషయంలో కానీ వేయడంలో కానీ అంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కువ వేయడం వలన చాలా ప్రివెంట్ చేయగలిగాం. ప్రివెన్షన్ బాగుంటుంది. ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎప్పుడైతే పెరుగుతాయో మన కేసులు, ఐపీసీ కేసులు రిపోర్ట్ అయ్యి తగ్గుతాయి. ఎందుకంటే మనం ముందస్తుగా ప్రజల్లోకి వెళ్ళిపోతాం. ప్రజల్లో ఉన్నటువంటి ఈవిల్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్యాచ్ చేస్తాం. అంటే మీరు ఎస్హెచ్ఓగా ఉన్న టైంలో పెట్టి కేసులు ప్రయారిటీ ఇచ్చేవారా? ఎస్, ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను అసలు మనకి పెద్ద కేసులు రాకుండా ఉండాలంటే, ప్రజలు ఎక్కువగా లాస్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎన్ఫోర్స్మెంట్ అంటే పెట్టి కేసులు ఉంటాయి. అది రోడ్డు మీద పెట్టి కేసులు కావచ్చు, గేమింగ్ పెట్టి కేసులు కావచ్చు, ప్రాస్టిట్యూషన్ పెట్టి కేసులు కావచ్చు, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కావచ్చు,
అలాగే ఎంఈ కేసెస్, ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసులు తగ్గించడం కోసం ఎంఈ కేసెస్ కావచ్చు, వీటి మీద ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ చేస్తామో ప్రజల్లోని తప్పులు రైట్ని ఐడెంటిఫై చేయడం కోసం ప్రయత్నం చేయడంలో చాలామందిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి తప్పు చేస్తున్న వాళ్ళందరూ భయపడతారు. అంటే పెట్టి కేసులు పెట్టడం వల్ల ఫ్యూచర్లో మనకి మేజర్ ప్రాబ్లం రాదని. పెట్టి కేసెస్ ఇంకా వాస్తవంగా అదే కదా. ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ అంటే మ్యాక్సిమం వచ్చేస్తాయి అందులోకి. పెట్టి కేసెస్ అనేది ఒక సబ్జెక్టు, ఎన్ఫోర్స్మెంట్ అంటే అన్నీ వచ్చేస్తాయి. ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే ఎక్కువ చేస్తారో మార్నింగ్ ఈవినింగ్ నైట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడైతే చేస్తామో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ అన్నీ పర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటాయి. ఓకే, శ్రీకాకుళం తర్వాత ఎక్కడికి వచ్చారు? శ్రీకాకుళం తర్వాత విశాఖపట్నం సిటీకి పూర్ణచంద్ర సార్ టైంలో వచ్చామండి. అప్పుడు ద్వారకా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఇచ్చారు. యాక్చువల్గా అది ఇన్స్పెక్టర్ పోస్ట్, ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓగా ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల ఇన్స్పెక్టర్స్ని అక్కడ అవైలబుల్ లేకపోతే అప్పుడు నాకు ఎస్హెచ్ఓగా ఇవ్వడం జరిగింది. అప్పటికి ఇంకొక 3 ఎస్ఐస్ ఉన్నారు అక్కడ. నేను సీనియర్ ఎస్ఐ, ఎస్హెచ్ఓ చేయండి అని చెప్పారు. ఎస్హెచ్ఓగా చేశాను. అప్పటికి ఆ పోలీస్ స్టేషన్ కూడా అన్ఈవెన్గా ఉందని, అన్డిసిప్లైన్డ్గా ఉందని, కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చిందని దానికి సిపి గారు నాకు బ్రీఫ్ చేసి పంపించడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ కూడా ఒక పద్ధతిలో పెట్టడం జరిగింది. నాకు మ్యాక్సిమం అన్ని పోలీస్ స్టేషన్లు ప్రాబ్లమేటిక్ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వలన దాన్ని సెట్ చేయడానికి జరిగింది. అక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందండి? ప్రాబ్లం అంటే ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ వలన కొంచెం ఎక్కువ సార్లు ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. ఆఫీసర్స్ విత్ ఇన్ షార్ట్ టర్మ్ 2-3 మంత్స్లోనే ట్రాన్స్ఫర్ అవ్వడం, పోలీస్ స్టేషన్లో సరైన ఆర్గనైజేషన్ సరిగా లేదని, కేసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందని, అలాగా ఆఫీసర్స్ ఎక్కువసార్లు ట్రాన్స్ఫర్ అయినా సరే పోలీస్ స్టేషన్కి బ్యాడ్ ఉంటుంది. సో ఆ రకంగా అది ఓపెన్గానే ఉండేది అప్పుడు ఆ పేరు. సో అప్పుడు నాకు సార్ కూడా ఆ మాట చెప్పి పంపించగలిగింది. సార్ సాటిస్ఫాక్షన్ మేరకు మనం గైడెన్స్లోనే చక్కగా చేయడం జరిగింది. అది అక్కడే నాకు ప్రమోషన్, ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. ద్వారకా ఎస్ఐగా ఉండగానే ఇన్స్పెక్టర్గా 2013లో వచ్చిందండి. ఎక్కడ ఫస్ట్ పోస్ట్? ఆ తర్వాత యాక్చువల్గా సిటీకి తీసుకోవాలనుకున్న పరిస్థితుల్లోనే ఒక పాలసీ మ్యాటర్ ప్రకారంగా డెప్యుటేషన్కి అందరికీ ఇవ్వడం జరిగింది, ప్రమోషన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఆ డెప్యుటేషన్లో భాగంగా నాకు పెంటకోట మెరైన్ పోలీస్ స్టేషన్, పాయక్రోపేట పక్కనే అప్పుడు మెరైన్ పోలీస్ స్టేషన్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు, అక్కడ వేశారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సాటిస్ఫాక్షన్ వర్క్స్ ఏంటంటే, అసలు అక్కడ పోలీస్ స్టేషన్కి మీకు ఇన్ఫాల్ లేదు కదండి అప్పట్లో? పోలీస్ స్టేషన్స్ లేవు, ఏం లేదు. చిన్న ఇల్లు, ప్రైవేట్ హౌసెస్, టేబుల్ ఉంటుందో కుర్చీ ఉండేది కదా, గుడిస్లాగా అది తీసుకు. అయితే అప్పుడు నేను చాలా ఆఫీసర్స్, ఐజీ శ్రీనివాసరెడ్డి గారు మాకు ఐజీగా ఉండేవాళ్ళు, ఆఫీసర్స్ అందరూ కూడా సహకారంతో ల్యాండ్ ఎలిమినేషన్ కోసం చాలా పని చేయాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్కి ఒక ల్యాండ్ కావాలి, బిల్డింగ్ కట్టాలి, గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ బిల్డింగ్ కట్టుకోవడానికి ల్యాండ్ కావాలి. ల్యాండ్ మన విశాఖపట్నం కలెక్టరేట్కి మనం అప్రోచ్ అవడంతో 5 ఎకరాలు అక్కడ వాచ్ హౌస్ దగ్గర బీచ్ ఉన్న మంచి లొకేషన్లో 5 ఎకరాలు ఇచ్చారు. అది ఎలిమినేషన్ చేయడం కోసం చాలా సార్లు కలెక్టరేట్కి వెళ్ళడం, అవి సక్సెస్ఫుల్గా ల్యాండ్ అంటే నిర్మాణానికి మీరు అంత కృషి ఉంది. పోలీస్ స్టేషన్ శంకుస్థాపన చేసినంత వరకు అక్కడ ఉన్నాను. తర్వాత అండి ఆ తర్వాత ఎలక్షన్ కోడ్లో బారువా పోలీస్ స్టేషన్కి మెరైన్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఎలక్షన్ కోడ్లో మెరైన్ టు మెరైన్ అక్కడ కూడా చేసాము. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ల్యాండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఉంది. అక్కడ బిల్డింగ్ కట్టించే వరకు ఇక్కడ శంకుస్థాపన, అక్కడ బిల్డింగ్ కట్టాం. ఓకే, అది సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా అయింది. బారువా తర్వాత జనరల్ డిఓస్లో ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఆమ్దల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చేశారు. మళ్ళీ పాత పోలీస్ మళ్ళీ ఫస్ట్ నేను ఎస్ఐగా ఆమ్దల్వాల్ సార్, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్గా ఆమ్దల్వాల్ సార్. అక్కడ 6 మంత్స్ చేశానండి. 6 మంత్స్ తర్వాత నా పర్సనల్ ఇంట్రెస్ట్ రీజన్స్లోని వైజాగ్ సిటీకి రిక్వెస్ట్ చేసుకొని వైజాగ్ సిటీకి వచ్చాను. సిటీలో దువ్వాడ పోలీస్ స్టేషన్ చేశాను. దువ్వాడ 1.5 year చేశాను. 1.5 yearలోని అక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు దొంగతనాలు, రాత్రి దొంగతనాలు కావచ్చు, అదర్ ఎటువంటి మంటలు అని రాకుండా ప్రొయాక్టివ్ పోలీసింగ్, యాక్టివ్ పోలీసింగ్ 2 types ఉంటాయి. యాక్టివ్ పోలీసింగ్ అంటే ఏదైనా మనకి నేరం జరిగిన తర్వాత, ఎవరైనా నష్టపోయిన తర్వాత మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడికి తొందరగా వెళ్ళి వాళ్ళకి సత్వరం న్యాయం చేస్తే దాన్ని యాక్టివ్ పోలీసింగ్ అండి. ప్రొయాక్టివ్ పోలీసింగ్ అంటే ఎక్కడ నేరం జరగడానికి అవకాశం ఉంది, ఎటువంటి నేరాలు జరగడానికి అవకాశం ఉంది, దానిపైన ముందుగా మనం ఒక అసెస్మెంట్తో మనం ముందస్తు పోలీసింగ్ చేసినట్లయితే పెట్రోలింగ్ కావచ్చు, బీట్ సిస్టమ్ కావచ్చు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు, ఇవన్నీ చేయడం ద్వారా అక్కడ లా అండ్ ఆర్డర్లో కానీ ప్రాపర్టీ అఫెన్స్లో కానీ ఎటువంటి నేరాలు జరగకుండా నేనున్న అక్కడ 1.5 yearలో గ్రేవ్ కేసు, ఒకే ఒక గ్రేవ్ కేసు, ప్రాపర్టీ అఫెన్స్లో 1,17,000 రూపాయలు ఒకే ఒక గ్రేవ్ కేసు అయింది. అంతవరకు గ్రేవ్ కేసులు, మర్డర్ కేసులు కానీ, దొంగతనాలు, పెద్ద దొంగతనాలు కానీ ఏమీ 1.5 yearలో జరగలేదు. కానీ మీరు చెప్తున్న దువ్వాడ పోలీస్ స్టేషన్లో ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, సివిల్ మ్యాటర్ కేసులు ఎక్కువ ఉంటాయండి.
ఉంటాయండి. యాక్చువల్గా మనకి సివిల్ మ్యాటర్స్ కేసులు ఉంటాయి. ఆ కేసుల్లోని సివిల్ అనేటువంటిది కంప్లీట్గా సివిల్ అయితే మనం టచ్ చేయం. అలాంటి కేసులు చాలా సాటిస్ఫైడ్గా ఆఫీసర్స్ తాలూకా ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ అలాంటి కేసుల్లో చాలా కేసులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ కేసులు వేరే ఉంటాయి, సివిల్ కేసులు వేరే ఉంటాయి. అన్ని భూమికి సంబంధించిన అన్ని కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కావు, అన్ని సివిల్ కేసులు కావు. ఇక్కడ నేను కూడా చాలాసార్లు మా ఉన్నతాధికారితో డిస్కస్ చేయడం జరిగింది. మనకి చాలా జనరల్గా ప్రజలు నష్టపోయేది, ఇబ్బంది పడేది ఒకటి ఉందండి. మనం ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇప్పుడు సివిల్ కేసులలో మేము తలపెట్టాం అని చెప్పేసి కంప్లీట్గా వదిలేసినప్పుడు ఒక ల్యాండ్ గ్రాబింగ్ కేసుని సివిల్ అని పక్కన పెట్టే పరిస్థితి ఉండొచ్చు. ఒక కంప్లీట్గా సివిల్ కేసు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ల్యాండ్ గ్రాబింగ్ కేసు అని చెప్పేసి అందులో తలపెట్టడం వలన ఒక సివిల్ కేసులో మనం ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీస్ని వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి సివిల్ కంప్లీట్గా ఏది, ల్యాండ్ గ్రాబింగ్ ఏదని పక్కాగా వెరిఫై చేయాల్సిన బాధ్యత అవసరం ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ కేసుని సివిల్ అని పక్కన పెడితే తీవ్రమైన నష్టం ల్యాండ్ ఉన్నటువంటి వ్యక్తికి నష్టం జరుగుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ కేసుని సివిల్ అని పక్కన పెట్టేస్తే అది ఇంటెన్షనల్ కావచ్చు, లేకపోతే సివిల్ అనేటువంటి ఉద్దేశం. అంటే మీరు చెప్తున్నట్టు ల్యాండ్ గ్రాబింగ్ కేసు పక్కన పెడితే నష్టం బాధితుడికి నష్టం జరుగుతుంది. ల్యాండ్ గ్రాబ్ ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయకపోతే వాడు థర్డ్ పార్టీకి వెళ్తాడు, వాడిని ఆశ్రయిస్తాడు, వాడితో క్రైమ్స్ పెరుగుతుంది. సివిల్ కేసు కానీ కొన్ని ట్రెస్పాస్ కేసులు ఉంటాయి. ఎక్కువగా మీకు దుబాయ్లో ట్రెస్పాస్ కేసులు 447, 448 ఎక్కువ కనిపిస్తుంటుంది. మరి ఆ కేసులో మీరు ఏం చేస్తుంటారు? ట్రెస్పాస్ అనగానే అక్కడ అర్థం ఏంటంటే ఆల్రెడీ మీరు ల్యాండ్ ఓనర్. అవును, ల్యాండ్ ఓనర్ని పక్కాగా ఫిక్స్ అయ్యి పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్తో మీరు ఉంటారు. ఎవరైనా దౌర్జన్యంగా కావచ్చు, ఎటువంటి ఆధారాలు సరిగా డాక్యుమెంటేషన్ లేకుండా ట్రెస్పాస్ చేస్తారు, దౌర్జన్యంతోనో లేకపోతే మాకేదో రైట్ ఉందనే ఉద్దేశంతో. కానీ ఆల్రెడీ మీరు లీగల్గాను డాక్యుమెంటేషన్ గాను అన్ని రకాలుగా మీరు పర్ఫెక్ట్గా మీ పొజిషన్లో మీరు ఉన్నప్పుడు ఎవరైనా దానిలోకి ఇంకొక కారణం ఏదైనా చెప్పి డాక్యుమెంట్ కారణమో లేకపోతే యాన్సిషియల్ ప్రాపర్టీ అనో ఏదో రకమైనటువంటి రీజన్తో అందులోకి అక్రమంగా ప్రవేశిస్తే ట్రెస్పాస్ అవుతుంది. అటువంటి వాళ్ళ మీద కేసు పెట్టి కోర్టుకి పంపించడం జరుగుతుంది. ఓకే, కానీ కొంతమంది ఆఫీసర్లు ట్రెస్పాస్ కేసుని సివిల్ మ్యాటర్గా కన్వర్ట్ చేస్తుంటారు. అక్కడ అదే అంటున్నాను. అక్కడ ఇప్పుడు మీ దగ్గర దువ్వాడలోనే ఒక షట్టర్ ఉంది. ఆ షట్టరు ఒక వ్యక్తి వస్తాడు, దాన్ని రెంట్కి తీసుకుంటాడు. కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత ఖాళీ చేయడు. ఆ ఓనర్ మీ దగ్గరకు వస్తాడు, సార్ మళ్ళీ కిరాయి వాద ఖాళీ చేయట్లేదు, అదే ట్రెస్పాస్ 4 మాకు రాదు, సివిల్ మ్యాటర్ అంటారు. అది యాక్చువల్గా చిన్న అక్కడ డిఫరెన్స్ ఉందండి. కొన్ని సందర్భాల్లోని అది ఇంటి అద్దెకు తీసుకొని ఇల్లు ఖాళీ చేయకపోతే పిలిచి చెప్పడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు కోర్టుకి వెళ్ళిపోయారు. అంటే ఖాళీ చేయడం అనేది మీ డ్యూటీ కాదు కదా, ఖాళీ చేయించడం మా డ్యూటీ కాదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వాళ్ళు ఏదైనా వాళ్ళకి అండర్స్టాండింగ్ కుదరకపోయినట్లయినా వాళ్ళు ఏదైనా కొంచెం డిస్టర్బ్ అవుతే పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ల్యాండ్ ఓనర్ కదండి, ఇంటి ఓనర్ కదండి, మీరు ఇంటి టెనెంట్ కదా, మీకేంటి ప్రాబ్లం ఖాళీ చేయడం కోసం, మీకేంటి ఖాళీ చేయించడం ఈ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇతను జెన్యూన్ రీజన్ ఏదైనా ఉండొచ్చు ఖాళీ చేయమని చెప్పడానికి. ఇతను ఖాళీ చేయలేను అనడానికి ఒక రీజన్ ఉండొచ్చు, ఏదైనా నేను ఇల్లు వెతుక్కోవాలని, లేకపోతే సో అతనికి ప్రాపర్ టైం ఇచ్చి మీరు చేసుకోండి అని చెప్పి కౌన్సిలింగ్ చేసి కంబైన్డ్గా చేయడం జరుగుతుంది. అంటే అది మీరు అన్అఫీషియల్గా చేయాలి తప్ప అఫీషియల్గా చేయడం లేదు కదా. అంటే ఒకటండి, చాలా విషయాల్ని మనం గ్రేవ్ నాన్ గ్రేవ్ ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడ మనం తప్పు చేయకూడదు, బలవంతం చేయకూడదు. ఇక్కడ ఖాళీ చేయాల్సిన వ్యక్తిని కానీ ఖాళీ చేయించవలసిన వ్యక్తిని కానీ మనం బలవంతం చేయకూడదు. అది మనం ఇన్వాల్వ్ అయ్యి కౌన్సిలింగ్ చేయకపోతే, మినిమం కౌన్సిలింగ్ చేయకపోతే అది ఒక పెద్ద నేరానికి వాళ్ళు కొట్టుకోవడమో చెప్పుకోవడే పరిస్థితికి వస్తే అది మన తాలూకా. అది మీరు దానివల్ల ఇంకో వేరే నేరం జరుగుతుంది. కానీ అది లీగల్గా చేసే అధికారం కూడా మీకుంది. ఏ విధంగా అంటే అది మీరు ఖాళీ చేయించడం మీ డ్యూటీ కాదు. మీకు 448 సబ్ క్లాస్లో ఒక సెక్షన్ ఉంటుంది. లీగల్గా నువ్వు ఎంటర్ అయ్యావు, నీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఖాళీ చేయలేదు కాబట్టి ఇల్లీగల్ అవుతుంది అది. ప్లస్ ఖాళీ చేయమన్నప్పుడు ఆయన డబ్బులు ఇస్తేనే ఖాళీ చేస్తాను అంటాడు, లేదా గుడ్ విల్ అడుగుతాడు, లేదా ఇంక సంథింగ్ ఎక్స్ట్రా స్టార్ట్ చేస్తాడు. ఈ రెండూ కలిపి మనకి ఒక కేసు పెట్టి వాడిని అఫీషియల్గా చేయొచ్చు సార్. దానికి డాక్యుమెంటేషన్ ఆల్రెడీ వాళ్ళు చేసుకుని ఉండాలి. వాళ్ళు దేనికైనా ఒక చీటింగ్ జరిగింది లేకపోతే దాన్ని వైలేట్ చేశాడు అనాలంటే ముందుగా వాళ్ళు డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసుకుని ఉండాలి. ఎప్పుడైతే ఇంటికి అద్దెకిస్తారో ఆ ఇంటికి అద్దెకిచ్చినప్పుడు వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్గా రాసుకొని అది వాళ్ళు మనం ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు. జనరల్గా ఇల్లు అద్దెకిచ్చిన డాక్యుమెంటేషన్ ఉంటుంది, నోటు మాటకే తీసుకుంటారు. అది మనం ఏ రకంగా చేయడానికి అవ్వదు. రైట్ అండి. అది అంతలో ఇతను ఏం చేస్తారంటే కొన్ని చాలా ఎక్కువ కేసుల్లో ఏంటంటే ఇటువంటివి లాంగ్ మనం అంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుందంటే ఆయన లిటిగెంట్ అయితేనే ఖాళీ చేసే వ్యక్తి మ్యాక్సిమం ఖాళీ చేసేస్తారు. లిటిగెంట్ అయితే మన వరకు అతను ఫస్ట్ వెరిఫికేషన్లోనే ఆయన ఆల్రెడీ కోర్టుకి అప్రోచ్ అయిపోతుంటారు. కోర్టులోని అది కేసు నడుస్తుంటుంది. టెనెంట్ యాక్ట్ కింద కేసు చేస్తారు.
అది కోర్టులో వచ్చే వరకు మనం కూడా ఏం చేయం దాని మీద వాళ్ళు. సార్ దుబాడ తర్వాత ఎక్కడికి వచ్చారండి? దుబాడ తర్వాత నా పర్సనల్ రిక్వెస్ట్ పైన నా మిస్సెస్కి హెల్త్ బాగోకపోతే నా రిక్వెస్ట్ పైన నేను లెటర్ పెట్టి సిపి గారికి సిటీ కంట్రోల్ రూమ్కి వచ్చామండి. కంట్రోల్ రూమ్లో ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్. కంట్రోల్ రూమ్ అంటే ఏదో పనిష్మెంట్, అది అందరూ అనుకుంటారు, పనిష్మెంట్ మీద వేస్తారు, ఏదో మళ్ళీ మనకు పోస్ట్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తారు. నేను 2.5 years చేశాను. 2.5 years చేశాను. 2019 జనరల్ ఎలక్షన్స్ అక్కడే ఉన్నాను. అన్ని సబ్జెక్ట్స్లోనూ కూడా ఇన్వాల్వ్ అయి చేశానండి. అక్కడ మనకి సీసీటీవీలు ఇంప్రూవ్ అయ్యాం, కెమెరాస్ పెట్టించడంలోని. డైల్ 100 మనకు అప్పుడు లేదు, అన్నీ విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి ల్యాండ్ అయ్యి మళ్ళీ మనకి లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చేది. డైల్ 100 ఎస్టాబ్లిష్మెంట్ చేయించాం. ట్రాకింగ్, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, మనకు ఉన్నటువంటి పెట్రోలింగ్ వెహికల్స్ అన్నింటికి 2-wheeler 4-wheeler పెట్రోలింగ్ అన్నింటికి వెహికల్ ట్రాకింగ్ ఉండేది. వెహికల్ ట్రాకింగ్లో అవి మూవ్ అవుతున్నప్పుడు మనకు డైల్ 100 కాల్ వస్తాయి. ఇక్కడ నుంచి వచ్చిందంటే అక్కడ దగ్గరలో ఏ వెహికల్ ఉందో చూసి వాళ్ళకి అసైన్ చేయడం వల్ల వితిన్ మినిట్స్లో మనకి 45 minutes ఉండేది డైల్ 100లో రీచింగ్ టైం. అది 5 minutesకి తీసుకురావడం జరిగింది. చాలా ఎఫెక్టివ్గా అనాలిసిస్ రిపోర్ట్స్ పెట్టి ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేసి, సిపి గారు చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి సిపి గారు యోగానంద్ గారు, లడ్డా గారు చాలా పర్టికులర్గా ఉండి వాళ్ళు చాలా ప్రోత్సహించారు. చాలా బాగా చేయించారు. డైల్ 100 పెట్టాము, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాము, విజిటర్స్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టాము. మన విశాఖపట్నం సిటీలో ఎన్ని లాడ్జెస్, హోటల్స్ ఉన్నాయో అన్నింటికి కూడా విజిటర్స్ మానిటరింగ్ సిస్టమ్ అప్లికేషన్ పెట్టడంతో వాళ్ళు అక్కడ విజిటర్ రాగానే వాళ్ళకి ఫోటో స్కాన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వాళ్ళు డాక్యుమెంట్ స్కాన్ చేస్తారు. మన కంట్రోల్ రూమ్లో వాళ్ళ ఫోటో డాక్యుమెంటేషన్తో ఏ హోటల్లో, ఏ రూమ్లో, ఏ పర్సన్ ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు, ఏ రీజన్తో వచ్చారు ఫొటోస్తో పాటు ఉంటుంది. దానికి మనం ఫేషియల్ రికగ్నిషన్ కూడా టెస్ట్ చేయించాం. ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఒక క్రిమినల్ మన ఆల్రెడీ డేటాలో మన క్రిమినల్స్ తాలూకు ఫోటోలన్నీ అందులో పెట్టడం జరిగింది. మన డేటాలో పెడితే ఎవరైనా క్రిమినల్ వచ్చి రూమ్లో చెక్ ఇన్ అవ్వగానే ఆ ఫోటో మనకి ఇక్కడ క్యాచ్ అయ్యి పరిస్థితుంది. అఫ్కోర్స్ మనకి డిటెక్షన్ అనే అంతవరకు ఎవరు రాలేదు. అలాగే LHMS అప్పుడున్న పరిస్థితుల్లో LHMS పెట్టారు. ఎఫెక్టివ్ LHMS పెట్టారు, లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. అది క్రైమ్ ప్రివెన్షన్, హెచ్బి, నైట్ హెచ్బీలు, డే హెచ్బీలు ప్రివెన్షన్ కోసం LHMS పెట్టాము. తర్వాత ప్రతి వాట్సాప్, సోషల్ మీడియాలో వాట్సాప్ కంప్లైంట్స్ పెట్టాము. ఈమెయిల్, ట్విట్టర్, ఫేస్బుక్, ఎనీవే మీరు కంప్లైంట్ చేయగానే పోలీస్ స్టేషన్లోకి వచ్చి వెంటనే మీరు ఇలా వాట్సాప్లో పెట్టగానే మీ నుంచి కాల్ వచ్చి మీకు ఇంకా డీటెయిల్స్ తీసుకొని వెంటనే కన్సర్న్ SHO గారు పంపించి, కన్సర్న్ సూపర్వైజర్ ఆఫీసర్ పంపించి చాలా ఎఫెక్టివ్గా న్యాయం జరిగిందండి. సార్ కంట్రోల్ రూమ్ తర్వాత ఎక్కడికి వచ్చారు? కంట్రోల్ రూమ్ తర్వాత ఇక్కడ 3 Town 4 Town ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా పనిచేసింది. 3 Town 4 Town ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ ట్రాఫిక్ 2 అని అంటారు సర్కిల్. అది ఒక 9 months చేయడం జరిగింది. అక్కడ ఇదే పోలీస్ స్టేషన్, ఈ 3 Town 4 Town వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ ఏరియా. ఇది మనకి ట్రాఫిక్ పరంగా కావచ్చు, ప్రోటోకాల్ కూడా ఎక్కువ ఉంటుంది. విఐపీస్ ఎవరైనా ఈ ఏరియాలో స్టే చేస్తారు. సో అప్పుడు ట్రాఫిక్ పెట్రోలింగ్, బందోబస్తు, ఆర్కే బీచ్, ఎనీ విఐపీ ప్రోగ్రామ్స్, ఎనీ మీటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండడంతో కంటిన్యూ బిజీగా ఉండేది. చాలా ఎఫెక్టివ్గా చేయగలిగాము. అప్పుడున్న పరిస్థితుల్లో కరోనా రాకముందు చేశాను నేను. అప్పుడు మంత్లో 25 days మనకి ఫుల్ బిజీ ఉండేది. ఒక 5 days మనకి రెస్ట్ దొరికేది. మార్నింగ్ 3 o'clock నుంచి ఇంకా మ్యారథాన్స్ 3 గంటలకి 2 o'clock 3 o'clockకే స్టార్ట్ అయిపోయాయి బీచ్ రోడ్లో. 2 o'clock 3 o'clock వాళ్ళు స్టార్ట్ చేస్తే మనం 1 o'clock వచ్చేసి డ్యూటీలు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఎంటైర్ ఒక 200-300 members పోలీస్ మెన్ని మనం డిప్లాయ్మెంట్ చేయడం జరిగేది 10 kilometers 20 kilometers వరకు. సో ఇలాగ మారథాన్స్ కావచ్చు, విఐపి బందోబస్తు కావచ్చు, విశాఖ ఉత్సవాలు కావచ్చు, ఇది మహాశివరాత్రి కావచ్చు, అనేక ప్రోగ్రామ్స్ బీచ్ రోడ్లో జరిగేవి. ఇంకా రావడం పోవడం ఆఫీస్ మాకు హైవే నుంచి తాడిచెట్లపాలెం దగ్గర నుంచి నా జ్యూరిస్డిక్షన్ వచ్చేసింది. అంటే హైవేని టచ్ చేసి వదిలి సిటీలోకి ఎంటర్ అయినారంటే అది అంత నా జ్యూరిస్డిక్షనే ఉంటుంది. చాలా బాగా చేయగలిగింది. ఒక డీసీపీ రేంజ్ అది. అఫ్కోర్స్ 2 police stationలే కానీ ఎక్కువ ఏరియాలోనే మా ఏరియాలో తిరిగేవాళ్ళం నేను ఉండేది. అలాగే ట్రాఫిక్ చాలా నష్టం. ఆ టైంలో సిటీ అంతా కూడా మంచి డ్రైవ్ జరిగేసింది. అదే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నం సిటీలో మోస్ట్ ఆఫ్ ద రైడర్స్ అందరూ కూడా హెల్మెట్ పెడతారు. అప్పుడు ఎఫెక్ట్ చేసింది అయితే మాత్రం ఆ టైంలో చేసాం. కంప్లీట్గా నో హెల్మెట్ అనేది, హెల్మెట్ లేకుండా ఒక్క రైడర్ కూడా లేకుండా కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఫైన్ చాలా జనరేట్ చేయడం ద్వారా కూడా కంట్రోల్ అయ్యి బాగా హెల్మెట్ పెట్టడం జరిగింది. మాకు కేసులు రాయడం, కేసులు మళ్ళీ రిమిట్ చేయించడం, కౌన్సిలింగ్ చేయించడం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్, స్కూల్స్
అండ్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్తో మీటింగ్లు పెట్టడం జరిగింది. అక్కడ ట్రాఫిక్ తర్వాత ఈ ఈస్ట్ క్రైమ్స్ సబ్ డివిజన్. ఓకే, ఇక్కడ అసలు విషయంకి వస్తే మనం ఫైనల్గా పోలమాంబ టెంపుల్ ఒకసారి ఆ కేసు మీరు ఎలా బ్రేక్ చేస్తారు చెప్పండి. సార్, ఇక్కడ విశాఖపట్నం సిటీలో ఈస్ట్ సబ్ డివిజన్ మనకి మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ ప్రోన్ ఏరియా. ఈ ఏరియాలో ఎక్కువ అన్ని దొంగతనాలు, నైట్ హెచ్బీలు, డే హెచ్బీలు, మోటార్ సైకిల్ థెఫ్ట్స్, చిన్న చిన్న రాబరీ కేసెస్, పిక్ పాకెటింగ్, బ్యాగ్ కటింగ్. అంటే వీళ్ళందరూ లోకల్లో రండి లేదంటే పక్క నుంచి వస్తున్నారా? లేదండి, లోకల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. బయట నుంచి వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మనకి మాకున్నటువంటిది ఇప్పుడున్న క్రైమ్ యాక్చువల్గా మనీష్ కుమార్ సిన్హా ఐపీఎస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో డీసీపీ సురేష్ బాబు గారు డీసీపీ క్రైమ్స్ ఉన్నారు. అలాగే ఏసీపీస్ శ్రావణ్ కుమార్ గారు, పెంటారావు గారు ఏసీపీస్ ఉన్నారు. వీళ్ళందరూ ఆఫీసర్స్ తాలూకా కమిట్మెంట్, డైరెక్షన్ వలన మనం ఒక పోలీస్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ కాదు, సిటీలో ఎక్కడ ఇంపార్టెంట్ కేసు జరిగినా ప్రతి ఇన్స్పెక్టర్ ఎస్ఐ లెవెల్ వరకు కూడా అందులోని పర్ఫెక్ట్గా ఇన్వాల్వ్ చేయడం వలన ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. ఎక్కువ కేసులు డిటెక్ట్ చేసినందులోనే మన పార్ట్నర్షిప్ ఉంది, మనం పార్టిసిపేట్ చేయడం సంతృప్తి, సాటిస్ఫాక్షన్ వచ్చింది. అదేవిధంగా నాలెడ్జ్ అప్డేట్ అయ్యాం. కేసులు తక్కువ టైంలో త్వరితగతిన డిటెక్ట్ చేయడంలో కూడా జరిగింది. అలాగే మాకు ఇంపార్టెంట్ అంటే గ్రేవ్ కేసులు చాలా ఉంటాయి, అందులో చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. మనం చెప్పుకోదగ్గ కేసు అయితే ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి పోలమాంబ టెంపుల్ కేసు. యాక్చువల్గా ఆ టైంలో మనకి అది బర్నింగ్ కేసు. స్టేట్లో కొంచెం ఈ టెంపుల్ సంబంధించిన ఇష్యూస్ నడుతుండడం జరిగేది. దానిపైన అప్పుడు చిన్న దొంగతనం అయినా చాలా పెద్ద అలారంగా ఉండేది. అంతకుముందు టెంపుల్ దొంగతనాలు జరగడం అనేది చాలా కాలం నుంచి జరుగుతుంటాయి, కానీ ఆ టైంలో జరగడం అనేది అదొక పెద్ద సెన్సేషనల్ ఇష్యూ. అటువంటి పరిస్థితుల్లో ఒక March 20th నైట్ మాకు ఇక్కడ ఆ పోలమాంబ టెంపుల్ మనకి పోలీస్ స్టేషన్ నుంచి ఒక 1 kilometer డిస్టెన్స్లో వెళ్తే రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మంచి టెంపుల్, మంచి పొటెన్షియల్గా ఉండేటువంటి టెంపుల్, పెద్ద టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఆ టెంపుల్లోని దొంగతనం జరిగిందని కాల్ రాగానే ఉదయం 5:30-6 o'clock మేము ఇక్కడ రష్ అప్ అయినా జరిగింది. వెళ్ళగానే చూస్తే అన్ని లాక్స్ అన్నీ బ్రేక్ అయిపోయి ఉన్నాయి, కుండీస్ బ్రేక్ అయిపోయి ఉన్నాయి, గోల్డ్, క్యాష్, సిల్వర్ ఐటమ్స్ మిస్ అయిపోయింది. తర్వాత అది ఎలాగొచ్చారు ఏంటంటే మనం వెరిఫై చేసే లోపల ఈ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ అన్నింటినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వర్క్ చేస్తున్న క్రమంలో మనం సీన్ ఆఫ్ అఫెన్స్ని మైన్యూట్గా ఆఫీసర్స్ ఇమీడియట్గా దానికి సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీస్ అందరూ కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి రష్ అప్ అయి రావడం, సజెషన్స్ ఇమీడియట్గా మనకు అడ్వైజెస్ ఇవ్వడం, దాన్ని మనం పక్కాగా పాటించడంతో మైన్యూట్గా వెరిఫై చేసుకుంటూ పోతే అది చాలా పెద్ద కేసు లాగా మనకి కనిపించింది. కేసు పెద్ద కేసు, ఎక్కువ అమౌంట్, ఎక్కువ క్యాష్, ఎక్కువ గోల్డ్ సిల్వర్ పోవడం, ఎక్కువ బ్రేకేజెస్. సీసీటీవీ లేవా? సీసీటీవీలు అదే మీరు చెప్పిన పాయింట్. సీసీటీవీలు 19 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. వాళ్ళ 19 సీసీటీవీ మంచి క్వాలిటీతో ఉన్నాయి, అన్ని లొకేషన్స్లో పెట్టున్నాయి. అక్కడ సీసీటీవీ కెమెరాస్ వాళ్ళు DVR పట్టుకెళ్ళిపోయారు. DVR ఓపెన్ చేసి DVR పట్టుకెళ్ళిపోయారు. సో సీసీటీవీ కెమెరా అలాగే ఆన్లైన్లోనే అప్పుడే ముందు రోజులు కొంత రిపేర్ వచ్చి ఆన్లైన్ క్లౌడ్ క్లోజ్ అయ్యింది, క్లౌడ్ కనెక్షన్ కట్ అయ్యింది. సో వాళ్ళ సెల్ ఫోన్లోని కూడా రికార్డ్ అయ్యలేదు. సో మనకు ఆ సీసీటీవీలో ఉన్న ఎటువంటి ఉపయోగం లేకపోయింది. సో మంచి కెమెరాలు పెట్టడం జరిగింది కానీ బట్ నో యూజ్, DVR పట్టుకెళ్ళిపోవడం. సో చెక్ చేస్తే మనకు అక్కడ ఒక చిన్న యాక్సిల్ దొరికిందన్నమాట, ఈ చిన్న పలుగు లాంటిది. దాన్ని మనం అలాగే చిన్న చెప్పులు, ముద్దలు దొరికినాయి. సో ఈ మనకి పలుగును పట్టుకొని చెక్ చేస్తే దానిపై నెంబరు, కొంచెం పర్టికులర్స్ నెంబర్ ఉంది, ప్రింటెడ్ నెంబర్. ఆ నెంబరు అది కొడితే ఆన్లైన్లోని మనకి ఆ ఏజెన్సీ వచ్చింది. అది వెస్ట్ బెంగాల్ ఏజెన్సీ, అది సప్లై ఏజెన్సీ, అంటే తయారు చేసినటువంటి బల్బ్. అది బల్బ్ కాదు, ఒక పిక్సెల్. పిక్సెల్ అంటే రెండు వైపులా పలుగులా ఉండి మధ్యలో మనకి పెట్టుకునేది ఉంటుంది అన్నమాట, పిక్సెల్. అది మీకు ఫోటో షేర్ చేస్తాను. అది దొరికింది. అక్కడ దొరికితే దాని గురించి చెక్ చేస్తుంది. అది ఎక్కడ కొనుక్కున్నాడు, ఏం చేస్తాడు తెలియదు కదా. సో అది అక్కడ వాళ్ళే పట్టుకొచ్చి అక్కడ వదిలేసినట్లుగా మనకి అనిపించింది. వెరిఫై చేస్తే అది వెస్ట్ బెంగాల్ కంపెనీ అడ్రస్ వచ్చింది. ఇది ఎక్కడ మీకు విశాఖపట్నం డీలరు అని మనం వెరిఫై చేస్తే పూర్ణ మార్కెట్లో డీలర్ ఉన్నారని చెప్పి పూర్ణ మార్కెట్కి వెళ్ళాం. షాప్లో వెరిఫై చేస్తే ఎస్ సార్, ఆ రోజు సాయంత్రం సాటర్డే ఈవినింగ్ కొన్నారు
ముగ్గురు చిక్కున్నారని చెప్పి. సో లక్కీగా ఇక్కడికి దొరకడం, ఆ రోజు ఫస్ట్ రోజు ఎటువంటిది లేదు, ఫస్ట్ రోజు దొరికింది. తన గురించి ఏంటో వెరిఫై చేసే టైంలో క్లూ ఇంకా ఏమీ ఎక్స్పోజ్ అవ్వలేదు. సో లక్కీగా ఇక్కడ ఇది దొరకడం. 2, ఆ షాప్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అది కొంటున్నప్పుడు టైమింగ్ మనం వెరిఫై చెప్తే ఆ టైంలో అంతా సీసీటీవీ చూస్తే ముగ్గురు జీవుల్లో మనుషుల తాలూకా 3 ఫొటోస్ వచ్చినాయి. ఆ 3 ఫొటోస్ పట్టుకొని వెరిఫై చేస్తే ఎక్కడని చూస్తే విశాఖపట్నం సిటీలోని మెయిన్ జగదాంబ ఏరియాలోని మొత్తం సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఫాలోఅప్ చేయడం జరిగిందండి. 3 days పట్టింది, ఎవరనే తెలియలేదు. అంటే యాక్చువల్గా మన అఫెన్స్ అయిన వెంటనే మీరు అన్నట్లు ఓల్డ్ అఫెండర్స్, ఎంఓ క్రిమినల్స్ని చాలామందిని మనం ఇమీడియట్గా తీసుకురావడం, వెరిఫై చేయడం జరుగుతుంది. చేసాం. లోకల్ అఫెండర్స్ అందరినీ కూడా నియర్ బై లోకల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకురావడం, వెరిఫై చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ టాలీ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్తో తిప్పడం, చూపించడం జరిగింది. కానీ ఎవరితో మ్యాచ్ అవ్వడం లేదు. 3 daysలో మనకి ఇప్పుడు ఈ క్లూ రావడం, 2 daysలో ఇమీడియట్గా దాన్ని సీసీటీవీకి ఆ షాప్లో వెరిఫై చేయడం. ఆ షాప్ అతనికి మేము చాలా కృతజ్ఞత చెప్పడం జరిగింది. మీరు సీసీ కెమెరాలు పెట్టి ఉండకపోతే మాకు చాలా కష్టం అయ్యి ఉండేది, దొరుకుతారు కానీ చాలా కష్టం ఉండేది అని చెప్పేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. దాన్ని ఆ సీసీటీవీ ఫోటోలు పట్టుకొని ఇక్కడ వాళ్ళు కెమెరా వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు చూస్తే అలా ఫాలోఅప్ చేస్తే వాళ్ళు మూవ్ అయినటువంటి ఏరియా అంతా ఆటో ఎక్కడం దిగడం కనబడుతుంది. బట్ ఎక్కడికి వెళ్ళాలో కనిపించడం లేదు. ఎక్కుతున్నారు, దిగుతున్నారు, మధ్యలోనే దిగుతున్నారు. సో వాళ్ళు ఎవరిని ఆటో డ్రైవర్లు అందరినీ ట్రేస్ చేయడం జరిగింది. ఒక 3 days 4 days కంటిన్యూ సీసీటీవీలు ఆటో డ్రైవర్లు అడిగితే మీకు ఎక్కడ ఎక్కారంటే అక్కడ దిగారని నేను చెప్తున్నాను. సో ఏ అకామిడేషన్కి వెళ్ళినట్లు కూడా మాకు లేదు. సో లాడ్జీలన్నీ కూడా ఈ ఫోటోలు పట్టుకొని కొన్ని చెక్ చేసాం. కానీ ఒక 2-3 days వరకు ఏం రాలేదు. ఒక 3-4 days తర్వాత కంటిన్యూ లాడ్జీని చెక్ చేస్తుంటే బాయ్స్తో కూడా ఈ ఫొటోస్ చూపించి అడిగాను. ఇటువంటి వాళ్ళని మీరు ఆ లాడ్జీకి రావడం చూస్తుంది. ఒక బాయ్ ఐడెంటిఫై చేశారు, వీళ్ళు దిగారు రూమ్లో అని చెప్పేసి. వాళ్ళు దిగినటువంటి డే అది చూసారు, వాళ్ళ అడ్రస్ వచ్చింది, అందులో ఉంది. ఆ అడ్రస్ని పట్టుకొని వాళ్ళు ఒక లాయర్ గారు యాక్చువల్గా ఆయనని ఆ రూమ్లో జాయిన్ చేయడం జరిగింది, దింపడం జరిగింది, చెక్ ఇన్ చేశారు. ఆ లాయర్ గారిని ట్రేస్ చేసి మీరు ఆయన దగ్గర డేటా తీసుకోవడం జరిగింది. అక్కడ తెలిసింది మనకి ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళది కన్యాకుమారి, తమిళనాడు డిస్ట్రిక్ట్లో కన్యాకుమారి డిస్ట్రిక్ట్, కన్యాకుమారి లోకల్. అక్కడ నుంచి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉమేష్ A1, అందులో ముద్దాయి ఉమేష్ A1, వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి పాయకరాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గాంజా కేసులో, NDPS కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నారు. అరెస్ట్ అయ్యి జోనైల్, అరెస్ట్ మీన్స్ అప్పుడు జోనైల్ కాబట్టి CACL జోనైల్ కాబట్టి జోనైల్ హోమ్లో ఉన్నారు. ఆయనకి బెయిల్ పెట్టుకొని తీసుకెళ్ళడం కోసమని వాళ్ళ చిన్న అబ్బాయిని తీసుకొని వచ్చారు. చిన్న అబ్బాయిని తీసుకొని వచ్చేసి ఈ 2 రోజులు ఈ బెయిల్ కార్యక్రమాలు చేస్తూ ఈ 2 days వీళ్ళు అక్కడ టెంపుల్ అఫెన్సెస్ చేయడం అలవాటు ఉంది వాళ్ళకి. కానీ అక్కడ అరెస్ట్ కాలేదు. ఒక 3-4 అఫెన్సెస్ చేశారు, కానీ అక్కడ అరెస్ట్ పోవడంతో అక్కడ రికార్డ్స్లో లేరు, అక్కడ పోలీసుకి కూడా తెలియదు. సో వీళ్ళు ఇక్కడ వచ్చేసి టెంపుల్స్ అబ్జర్వ్ చేశారు. ఈ టెంపుల్ 2 days రెక్కీ చేశారు. రెక్కీ చేసి అక్కడ ప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని అలాగే అక్కడ చూశారు. చూడడం, ఆ బెయిల్ ప్రాపర్స్ వెరిఫై చేసుకోవడం. 3 days ఉన్నారు. ఎప్పుడైతే సాటర్డే నాడు బెయిల్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి 5 o'clock బెయిల్ వచ్చేసింది, అబ్బాయి రిలీజ్ అయిపోయాడు. వీళ్ళందరూ కలిపి రూమ్కి వెళ్ళారు, ఫ్రెష్ అప్ అయ్యారు. అక్కడి నుంచి ఆ దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఈ ఒక పలుగు, ఒక చిన్న కత్తి లాంటిది, ఒక ఈ పెక్సెల్ ఇది కూడా కొన్నారు. 3 కొనుక్కున్నట్లు మనకు సీసీ ఫుటేజ్లు వచ్చినాయి. కొనుక్కొని మళ్ళీ అక్కడ అలా తిరుగుతూ ఉన్నారు. మనకి ఎక్కడ కూడా ఎటువంటి లాడ్జీకి వెళ్ళినట్లు కనిపించలేదు. లాడ్జీలు ప్రాపర్గా తరోగా చెక్ చేయడంతో, బాయ్స్కి అందరికీ ఫొటోస్ చూపించడంతో మనకి 3 days ఒక బాయ్ ఐడెంటిఫై చేయడంతో వాళ్ళ అడ్రస్ వచ్చింది. సో మనం ఇమీడియట్గా నేను ఇంకొక ఇన్స్పెక్టర్ గారు కలిపి సిపి గారు ఇమీడియట్గా మమ్మల్ని పంపించారు. మేము ఇమీడియట్గా కన్యాకుమారి వెళ్ళాం. కన్యాకుమారిలో మీరు చాలా ఆశ్చర్యం ఏంటంటే మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఎస్ఐ గారు, సిపి గారు అక్కడ లోకల్ పోలీసుతో మాట్లాడారు, అక్కడ సపోర్ట్ ఇచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు. ఆయన సమక్షంతో ఆ ఏరియాకి వెళ్ళాము. వెళ్ళేసరికి ఇక్కడ రావడానికి 10 రోజుల ముందు వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేస్తారు. సో మాకు ఏదైతే అడ్రస్ ప్రూఫ్స్ ఉన్నాయో అవి లేవు. సో ఎప్పుడు ఖాళీ చేశారు, ఎలా ఖాళీ చేశారని వెరిఫై చేస్తే సో ఒక ఆటో వచ్చి, ఒక చిన్న టెంపో వెహికల్ వచ్చింది, లగేజ్ తీసుకుని వెళ్ళింది. సో ఆ సీసీ కెమెరాలు అక్కడ చూసాం. అక్కడ మళ్ళీ సీసీ కెమెరాలు ఫాలో చేసుకుంటూ పోతే ఆటో డ్రైవర్ తాలూకా అడ్రస్ దొరికింది. అతను పట్టుకుని నేను తీసుకొచ్చేసి హైవేలో ఒక పెద్ద వ్యాన్ ఉంది, ఆ పెద్ద వ్యాన్లో ఎక్కించాను అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అలాగే అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ సీసీ కెమెరాలు అవి చూడడం, ఆ వ్యాన్ డ్రైవర్ని ట్రేస్ చేసాం.
అది రాత్రి 10 గంటల వరకు చేసి ఈవినింగ్ 5 o'clockకి ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఫ్లైట్లో విశాఖపట్నం నుంచి చెన్నై ఫ్లైట్లో వెళ్ళాం. చెన్నై నుంచి చుట్టుకోరిన్ ఫ్లైట్లో వెళ్ళాం, చిన్న ఫ్లైట్లో. చుట్టుకోరి నుంచి కన్యాకుమారి వరకు కార్లో వెళ్ళాం. సాయంత్రం 5 o'clockకి వెళ్ళాం. అక్కడ 5 o'clock నుంచి 10 o'clock వరకు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేస్తాం. ఫస్ట్ ఆటో డ్రైవర్ ఆ ఇల్లు చేస్తాం, ఇల్లు లేదు. ఆటో డ్రైవర్ ట్రేస్ చేస్తాం. ఆటో డ్రైవర్తో వ్యాన్ డ్రైవర్ ట్రేస్ చేస్తాం. వ్యాన్ డ్రైవర్ చెప్పాడు అక్కడికి నియర్లీ 500 kilometers డిస్టెన్స్లో ఉన్నటువంటి నాగపట్నంలో అక్కడ 500 kilometers డిస్టెన్స్లో నాగపట్నం నేను వ్యాన్లో వాళ్ళు కూడా మన పర్సన్స్ కూడా అందులో ఎక్కారు, సామాన్లతో పాటు తీసుకెళ్ళి అక్కడ దింపానని చెప్పి. నువ్వు ఐడెంటిఫై చేస్తావా హౌస్ అని చెప్పాం. అతను రిక్వెస్ట్ చేసి మా వెహికల్లోని ఇమీడియట్గా 10 o'clock బయలుదేరి 500 kilometers జర్నీ చేసాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళుంటారు. అక్కడ మార్నింగ్ 6 o'clock రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత ఆ ఇంటి చుట్టూ దగ్గరలోకి ఇతను సపోర్ట్ పెట్టుకుని వెళ్ళాం. అక్కడ లోకల్ పోలీస్ కూడా సపోర్ట్ తీసుకొని అబ్జర్వ్ చేస్తే ముగ్గురు ఇంట్లో లేరు. ఆ పిల్లలు ముగ్గురు ఎవరైతే మనకి ఆ ముగ్గురు ముద్దాయిలు ఉన్నారో ఆ ముగ్గురు లేరు. లేకపోతే మళ్ళీ మేము బయటకు వచ్చేసి ఆ అవుట్స్కట్స్ కవర్ చేసుకున్నాం. ఇంటికి వెళ్ళి రూట్స్ కవర్ చేసుకుంటే మనకి వాళ్ళు ఇద్దరు దొరికారు. ఇద్దరిని పట్టుకున్నాం. ఎందుకు వచ్చారు వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇంటి నుంచి వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ ఉన్నారు కానీ ఇంట్లో లేరు. వాళ్ళు బయటికి వెళ్ళారు. 6 o'clock లోపలే బయటికి వెళ్ళారు. వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వస్తున్నానికి మేము లర్కింగ్లో జాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉన్నాం. మరి మేము ఊర్లోకి వెళ్ళి ఎక్కడ పట్టుకోగలుగుతాం? సో వాళ్ళని అక్కడ పట్టుకున్నాం. ఇద్దరిని పట్టుకుంటూ ఒక అతను పారిపోయాడు. ఒక చిన్న అబ్బాయి, అతను జోనేల్ పారిపోయాడు. ఇతను ఎప్పుడైతే మేము ఇక్కడ పట్టుకున్నామో మళ్ళీ అక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు చాలా అక్కడ నదిలో పట్టేస్తాము, నదిలో అవన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ప్రాపర్టీ రికవర్ ఎక్కడైంది? మీరు ఇక్కడ చిన్నది కట్ చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ ప్రాపర్టీ అంతా కూడా వాళ్ళు అనకాపల్లిలో అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ పాతిపెట్టడం జరిగింది. అనకాపల్లి రైల్వే స్టేషన్లో పాతిపెట్టారు. అలాగే ఇక్కడ DVR ఏమో టెంపుల్ వెనకాతల ఖాళీ ప్లేస్లోనే చిన్న గోత్ తీసి పెట్టడం జరిగింది. ఇక్కడ DVR, అక్కడ గోల్డ్, క్యాష్ అది కూడా వాళ్ళు అనకాపల్లి ప్రాంతంలో చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లో కొంత గోల్డ్ అది కూడా రికవర్ చేయలేదు. మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా ₹1 కూడా వేస్ట్. ఎందుకు చేశారట వాళ్ళకి టెంపుల్ అఫెన్సెస్ అలవాటు ఉన్నాయి కాబట్టి కొట్టుపోదాం అనుకుంటున్నారు. రెండోది వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఇతను గంజాయి కేసులు ఎక్కడైతే అరెస్ట్ అయ్యాడో ఈ బెయిల్ కాట్లకి అతను బట్టల వ్యాపారం చేస్తాడు. అంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి అలవాటు ఉంది, 2 ఇతను ఇప్పుడు ఈ బెయిల్ గదికి పెట్టడం కోసం ఇతను వెహికల్ ఏదైతే చిన్న మినీ వ్యాన్ ఉండేది దాన్ని అమ్మేసి ఆ బెయిల్ ఖర్చులు పెట్టాడు. సో మళ్ళీ మనం డబ్బులు రావాలంటే దొంగతనం చేయాలని చెప్పేసి కొంచెం పెద్ద టెంపుల్ సెలెక్ట్ చేసుకొని చాలా ముగ్గురు కూడా చాలా గ్రేట్, అది చాలా పెద్ద అఫెన్స్ చేశారు. అయితే సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ గార్డ్ ఆ చివరిని ఉన్నారన్నమాట. వీళ్ళు చాలా సైలెంట్గా చేశారు. CCTV కెమెరాస్ లేవు. వెనక నుంచి ఏదైతే మనకి ఆంధ్ర యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ క్వార్టర్స్ కాలేజ్, ఆ లోపల నుంచి వెళ్ళి గోడ గెంతి వాటితో చేసుకొని మళ్ళీ వెనక నుంచి మళ్ళీ వచ్చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో మాకు మీన్వైల్ ఇప్పుడు ఇదంతా ఒక పిక్సెల్తో వచ్చింది. కానీ ఎవరు ఏంటని వెతుక్కుంటున్నప్పుడు ఈ మనకి ఫొటోస్తో పర్సన్ ఐడెంటిఫై కాలేనప్పుడు మనం అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని మీరు అన్నారు, సీన్ ఆఫ్ అఫెన్స్ని అబ్జర్వ్ చేయడం వల్ల 2 రకాలు. ఈ ఐటమ్ అక్కడే దొరికింది. సీన్ ఆఫ్ అఫెన్స్లో కంటిన్యూ తిరగడం వలన ఒకరోజు ఈవినింగ్ మనం అక్కడ పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ లేబర్ ఉన్నారు, వాళ్ళందరితో మేము ఇంటరాక్ట్ ఎలా వెరిఫై చేసుకుంటుంటే అతను చెప్పాడు. ఒక అతను ఆ రోజు ఈవినింగ్ మేము అక్కడ వాష్రూమ్ టాయిలెట్ కానీ అలా ఓపెన్లోకి వెళ్తే ఒక అతను కూర్చొని టాయిలెట్ చేస్తున్నాడు. మేమేమో సెల్ ఫోన్లో అప్పుడు క్రికెట్ వస్తుంది, ఆ క్రికెట్లో సెల్ ఫోన్ చూసుకుంటుండగా అతను స్కోర్ అడిగాడు వీళ్ళని. ఆ స్కోర్ అడిగినప్పుడు అతను తమిళ్లో అడిగాడు, అతనికి తమిళ యాసలో. ఇతనుకు స్కోర్ చెప్పేసి అన్న నువ్వు తమిళ అని అడిగాడు. ఇతను ఎవరైతే ఇతను శ్రీకాకుళం అతను, బట్ తమిళనాడులో చెన్నైలో చాలా కాలం పనిచేశాడు. సో అతనికి కూడా తమిళ వచ్చి, ఈ కుర్రాడికి కూడా. ఈ అబ్బాయికి వచ్చిన దాని మీద తమిళ అంటే తమిళ అన్న అని అన్నాడు. మరి ఏం వచ్చారంటే మేము బట్టల వ్యాపారం చేస్తాము ఇక్కడ, మేము ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోతున్నాము, జస్ట్ ఇక్కడ వచ్చామని చెప్పాను. సో అక్కడ తమిళియన్స్ ఉన్నారు అనే సంగతి అర్థమైంది. తర్వాత ఫొటోస్లో మనకి ఒక చిన్న దానిలాగా వాళ్ళ బొట్టు ఉంది, అది తమిళియన్స్ పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పిన లాంగ్వేజ్ తమిళియన్స్ ఫోటో, దీన్ని తమిళియన్స్ని కాన్సన్ట్రేషన్ చేసి కూడా మనం లార్జెస్ట్లో చెక్ చేయడం జరిగింది. తమిళ మాట్లాడారా ఇలా ఉన్నారు. అప్పుడు ఒక బాయ్ రికగ్నైజ్ చేయగలిగారు. దాని ప్రకారం మనం ఐడెంటిఫై చేయగలిగాం. సార్ ఇక్కడ దొంగతనం చేసిన ప్రాపర్టీని వాళ్ళు ఎక్కడైనా అమ్మకుండా దాయడం వల్ల ఉద్దేశం ఏంటి?
తర్వాత అమ్ముకుందాం అన్న రికవర్ చేసుకుందాం అంటే సార్ ఇది పెద్ద ఆఫెన్స్. రెండోది జనరల్ ఐటమ్స్ కావాలి, అమ్మవారి ఐటమ్స్ ఐడెంటికల్గా ఉంటాయి. అవి ఇమీడియట్గా మనం అమ్మితే అక్కడ అనుమానం వచ్చి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు షాప్ వాళ్ళు. సో వాళ్ళు దాన్ని కొంచెం మెల్ట్ చేయాలి. వీళ్ళు కూడా కొంచెం పోలీసు వెరిఫికేషన్ సెర్చింగ్ ఎక్కువ ఉండి మనం ఏం దొరికిపోతామేమో అని భయంతో కొద్ది రోజులు దాచిపెట్టిన తర్వాత అమ్ముతారు. అంత క్లియర్ అయిపోయి పోలీస్ నుంచి ప్రెజర్ లేకపోయి వీళ్ళ మీద ఒక ఐడెంటిఫికేషన్ రాకపోయినట్లయితే అది అలాంటిది. కాబట్టి జనరల్ గోల్డ్ అయితే వాళ్ళు అమ్మేసుకునేవారు. అలాగే క్యాష్ కూడా ఉంది కాబట్టి క్యాష్ ఖర్చు పెట్టుకుంటారు. ఓకే, అంటే ఆ కేసులో ఒక ఐఓ సీన్ ఆఫ్ వెపన్స్ ఎక్కువగా రిపీట్ చేయడం వల్ల ప్రతి వ్యక్తిని అబ్జర్వ్ క్వశ్చన్ సూక్ష్మంగా చూడడం వల్ల మీకు లీడ్ వచ్చింది. ఎస్ సార్. లేదంటే మీరు పాత నేరస్తుడు అనుకుని ఎలా నడుస్తుండేది? అది యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ క్రైమ్ రికార్డ్స్లో కానీ తమిళనాడు క్రైమ్ రికార్డ్స్లో కానీ వాళ్ళ పేర్లు లేవు. ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యారు. మనం వాళ్ళని ఇప్పటికీ గుర్తుపెట్టుకోలేము. ఆ క్లూ సీన్ ఆఫ్ అఫెన్స్లో మనం ఎక్కువగా తిరగడం, అబ్జర్వేషన్ చేయడము, సెర్చ్ చేయడము, క్వశ్చన్ చేయడము, ఎంక్వైరీస్ చేయడం వలన క్లూ రాకపోతే ఇంకా కేసు. అలాగే మనం సీసీటీవీ కెమెరాస్ని తరువుగా వెరిఫై చేయడము, ఆ లాడ్జ్ని ఐడెంటిఫై చేయడం. సో ఆఫ్ కోర్స్ ఇది క్లూ. ఈ క్లూ రాకపోతే వాళ్ళు మన రికార్డ్స్లో లేరు, ఈ స్టేట్ కాదు, ఎప్పుడు మనకు తెలియదు. కాబట్టి మీరు అన్నట్లు ఓల్డ్ ముద్దాయిలు అదే ఓల్డ్ క్రిమినల్స్ లిస్ట్ పట్టుకొని అందరిని వెరిఫికేషన్ చేయడం వలన ఉపయోగం ఉండకపోతుంది. ఓకే, చాలా మంచి కేసు. సార్ ఫైనల్గా మీకున్న పరిధిలో ఇప్పుడు మీకు మా ఈస్ట్ జోన్ క్రైమ్ కాబట్టి మీ ప్రాంతంలో ప్రజలకి ఇంకోసారి నేరం జరగకుండా, అంటే నేరం జరగడం తర్వాత ఇన్వెస్టిగేషన్ కాకుండా ముందస్తుగానే ప్రివెన్షన్ చేయడం మీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీరేం చెప్తారు? సార్ ఇది పబ్లిక్లోని పోలీసు లా అండ్ ఆర్డర్లో కానీ క్రైమ్లో కానీ ఈవెన్ ట్రాఫిక్లోని కానీ పోలీస్ సక్సెస్ ప్రజల సహకారం ఏ విధంగా కావాలి మీకు? నేరం పోలీస్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రజల సహకారం అనేది 100% ఉండాలి. ఎంత % ప్రజల సహకారం ఉంటుందో అంత % సక్సెస్ అవుతుందండి. మనం పోలీస్ అనేది ఒక ఎక్విప్మెంట్, దీన్ని యూజ్ చేయాల్సింది ప్రజలు. కరెక్ట్. మేము ఎక్విప్మెంట్ లాంటివి మనం యూజ్ చేయాలంటే ప్రజలు యూజ్ చేయాలంటే మనకి దాన్ని ఎంత యూజ్ చేస్తే అంత. వాళ్ళు ఎప్పుడైతే అవేర్నెస్తో ఉంటారో ఒక ప్రాపర్టీని ఎలా కీపప్ చేసుకోవాలి, ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఎంత ప్రాపర్టీ అయితే ఇంట్లో ఇప్పుడు అనవసరమైనటువంటి హ్యూజ్ ప్రాపర్టీ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు తలుపేసుకొని వెళ్ళిపోతే ఎనీవన్ కెన్ ఎంటర్ అనమాట. సో ఎవరైనా ఎంటర్ అయినప్పుడు మేము డిటెక్ట్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, దొరుకుతారు. కానీ ప్రివెంట్ చేసిన వల్ల ఈ ప్రాబ్లం ఉండదు. పోలీసు ఇంకొక దాని మీద ఇంకొక మంచి బాగా పనిచేసే విధంగా ఫోకస్ చేయొచ్చు. అలాగే సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ పెట్టుకోకుండా ప్రజలు అవేర్నెస్గా ఉండాలి. ఎక్కువ ప్రాపర్టీ ఇంట్లో అన్నెసరీగా పెట్టుకోకూడదు. వాచ్మెన్ పెట్టుకోవాలి. వాచ్మెన్ని మంచి వెరిఫికేషన్ చేసుకొని పెట్టుకోవాలి, మంచి అలర్ట్గా ఉండే అతన్ని. సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి. క్వాలిఫైడ్ క్వాలిటీ ఉన్నటువంటి కెమెరాలు, డే అండ్ నైట్ విజన్ ఉన్నటువంటి మెగాపిక్సెల్ మంచి ఉన్నది పెట్టుకోవాలి. అలాగే బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కువ వేసుకొని ఓపెన్గా అలా వెళ్తే స్నాచింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. అది జరగకుండా ఉండాలంటే ఓపెన్లో ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం సెక్యూర్డ్గా ఉండాలి. అదేవిధంగా బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొస్తున్నప్పుడు ఓపెన్గా ప్రదర్శించడం, ఎక్స్పోజ్ చేయడం చేయకూడదు. డిక్కీల్లో పెట్టుకోవడం, కారులో పెట్టుకొని పోయినట్లయితే కొంత అబ్జర్వేషన్ చేసి ఉంటాం. ఒకటండి, ఇది ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మనం డిటెక్ట్ చేస్తాం. డిటెక్ట్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి అలా డిలే అవుతుంది, చాలా వర్రీ అవుతారు. ప్రివెంట్ చేయడం కోసం ప్రజల్లోని ప్రాపర్టీని ఎలా సేవ్ చేసుకోవాలి, ఈ ఇల్లులు భద్రత కావచ్చు, లాక్డ్ హౌసెస్. ఎప్పుడైనా వాళ్ళు ఊర్లు వెళ్తున్నప్పుడు పోలీస్కి LHMS యూజ్ చేసుకోవచ్చు. LHMSకి ఒక డౌన్లోడ్ చేసుకొని యాప్ని ఒక వాచ్ రిక్వెస్ట్ పెడితే మేము అక్కడ LHMS కెమెరా ఫిక్స్ చేయడం జరుగుతుంది. కెమెరాస్ అవైలబుల్ లేకపోయినా, నెట్ కనెక్షన్ సరిగా లేకపోయినా అక్కడ ఒక పాయింట్ బుక్ పెట్టి డైలీ 3-4 టైమ్స్ మనం డే అండ్ నైట్ చెక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పోలీస్ యూనిఫామ్తో ప్రెజెన్స్ ఉంటుందో క్రిమినల్ లక్కింగ్ అబ్జర్వేషన్ ఉండకుండా ఏ దొంగతనం చేయరు కదా. సో అప్పుడు ప్రివెంట్ అవుతుంది. అలాగే బ్యాంక్ నుంచి వచ్చినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవడం, కోల్డ్గా పెట్టుకోవడం, అది మళ్ళీ మనం ప్రాపర్ సెక్యూరిటీ ప్లేస్ పట్టుకెళ్లే వరకు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండడం. అలాగే ప్రజలకి అవేర్నెస్ అనేది DHPలు కానీ, రాబరీ కేసెస్ కానీ, స్నాచింగ్ కేసులు కానీ, థెఫ్ట్లు కానీ అవ్వకుండా ఉండాలంటే ప్రజలు అవేర్నెస్తో ఉండాలి. అవేర్నెస్ సెక్యూరిటీ పరంగా అవేర్నెస్గా ఉండాలి. వాళ్ళకి ఏదైనా డౌట్ అయితే మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సీసీటీవీ కెమెరాలు ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసుతో సమానం. సో సీసీ కెమెరా పెట్టుకొని అది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. చాలామంది పెట్టేస్తారు, మెయింటెనెన్స్ ఉండదు, పెట్టేస్తారు, క్వాలిటీ ఉండదు, పెట్టేస్తారు, అది ఏమైనా రిపేర్ అయితే చేయించుకోరు, అన్నీ కవర్ అయితే పెట్టాలి. అలాగే ఇంటికి వాళ్ళు కారిడార్స్లో పెట్టుకుంటారు. సో కారిడార్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా కవర్ చేసుకోవచ్చు. అది బయట కెమెరా రోడ్డు కూడా కవర్ చేసినట్లయితే వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు
బయట మనం కవర్ చేసుకుని తిరగలేము. అబ్జర్వ్ చేసినప్పుడు మనకు వచ్చి కెమెరాస్ మనకి పిక్చర్స్ వస్తాయి. సో దానివల్ల కూడా మనకి యూజ్ అవుతుంది. సో అవుట్ సైడ్ రోడ్ కవర్ అవుతున్నట్లుగా కూడా వాళ్ళు ఇంటికి 4 వైపులో రోడ్ కవర్ అవుతున్నట్టు పెడితే వాళ్ళ ఇల్లుని అబ్జర్వ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఆ రకంగా క్లూస్ వస్తాయి. సో సీసీ కెమెరాస్ పెట్టాలి, కేర్ఫుల్గా ఉండాలి, యూజ్ ప్రాపర్టీ ఇంట్లో పెట్టుకోకూడదు, బయటికి ఎక్కువ ఐటమ్స్ వేసుకుని వెళ్ళకూడదు, క్యాష్ ఎక్కువగా క్యారీ చేయకూడదు, చేస్తున్నప్పుడు ప్రాపర్ సెక్యూరిటీ ఉండాలి మినిమము, అలాగే అటెన్షన్ ఉండాలి, అటెన్షన్ డైవర్షన్ లేకుండా. తర్వాత చీటింగ్ అయిపోతారు చాలామంది. మేము ఎక్కువ ఈ బంగారం మీకు అక్కడ గొడవలు అవుతున్నాయి, బంగారం ఇవ్వండి ముడత పెడతాం క్లోజ్ అని చెప్పేసి చీటింగ్ అయిపోతారు. తర్వాత ఇక్కడ దొరికింది ఇది మీ బంగారం, ఇది బంగారం ఇద్దరం పంచుకుందాం అని కొంతమందికి, సో మీ దగ్గర ఉన్న చైన్ ఇచ్చేయండి, ఇది ఎక్కువ బంగారమైనా మీకు ఇచ్చేస్తాం అని చెప్పేసి అలాగా చీట్ చేస్తారు. సో ఇటువంటి దురాశకు పోవడం అలా కాకుండా కొంచెం జెన్యూన్గా ఆలోచించినట్లయితే మోసపోకుండా ఉంటాం. ఈ రకంగా పబ్లిక్ కేర్ తీసుకోవాలి, మనకి సహకరించాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఆటోల్లో ఎక్కువగా నేరం జరుగుతుందని దానికి నేను సిపి గారు నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. సేఫ్ ఆటో భద్రత, ఆటో భద్రత. సో ఆటోల్లో చాలామంది అన్ఎడ్యుకేటెడ్ వల్ల, లో ఎడ్యుకేషన్ వలన, డ్రంక్ అండ్ అడిక్టెడ్ ఫర్ డ్రగ్స్ ఇలాంటివి ఉండడం వలన చాలామంది దొంగతనాలు చేస్తుంటారు. ఆటోలు ఎక్కిన వాళ్ళకి కానీ ఆటోల్లో వెళ్ళి కానీ దొంగతనాలు చేస్తారు. సో అటువంటి వాళ్ళని మనం కాన్సన్ట్రేషన్ చేసి సేఫ్ ఆటో అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లోకి ఒక సాఫ్ట్వేర్ పెట్టడం జరిగింది, ఒక పోర్టల్ పెట్టారు. దాంట్లోకి మొత్తం విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి ఆటోలన్నీ కూడా ఆ పోర్టల్లో తీసుకురావడం జరిగింది. ఆటో వైజు, స్టాండ్ వైజు ఒక యూనిటీస్ని మనం చూసుకోవడం, ఆ డేటా కలెక్ట్ చేయడం, మీటింగ్లు పెట్టడం, వాళ్ళందరికీ కూడా ఆటో పిఎస్ నెంబర్స్, ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఇవ్వడం, ఆటోల మీద నెంబర్ వేయించడం, వాళ్ళకి మీటింగ్లు పెట్టి ఈ ఆటో నెంబర్ వేయడం. నైట్ టైము అది ఇంకా ఇది కంప్లీట్ అయిన వెంటనే నైట్ టైము తిరుగుతున్న వాళ్ళకి నైట్ మేము సర్వీస్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళ అప్లికేషన్ పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళ యాంటీసిడెంట్స్ వెరిఫై చేసి మీ డ్రైవర్ని నాకు ఆటో ఉంది నేను నైట్ తిప్పుతాను అంటే అతనికి ఉన్నట్టు యాంటీసిడెంట్స్ ఎంతమంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఏవి టీజింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లా అండ్ ఆర్డర్ కానీ క్రైమ్ కానీ ఇందులోనే కానీ స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇలాంటివి వెరిఫై చేసి అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే, సో నైట్ తిరుగుతున్న వాళ్ళకి ఆటో పాస్ ఉన్నట్లయితే పాస్ అయిన వాళ్ళు తిరిగిన వాళ్ళని మనం త్వరగా ఎంక్వైరీ చేస్తాం, పట్టుకుంటాం. పాస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వెరిఫైడ్ అండ్ స్క్రూట్నీ చేసిన వాళ్ళు కాబట్టి మనకి ఎటువంటి నేరాలు జరగకుండా ఉండడం కోసం ఈ ఆటో సేఫ్ ఆటో అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఆ సేఫ్ ఆటోలో నేను నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అది మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది విశాఖపట్నం సిటీలో. క్రైమ్ ప్రివెన్షన్కి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా పహారా అని ఒకటి పెట్టారు సిపి గారు. మన విశాఖపట్నం సిటీలో ఎక్కువ ఎక్కడైతే డెన్సిటీ పబ్లిక్ ఎక్కువగా రావడం పోవడం, అక్కడి నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ చేయడం, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషను, తాడిచెట్లపల్లి జంక్షను, ద్వారకానగర్ జంక్షను, రామా టాకీస్ జంక్షను, జగదాంబ జంక్షన్, అలాగే కోర్మాన్పాలెం జంక్షను, ఎన్ఏడి జంక్షను, ఇలాంటి జంక్షన్స్ వేపగుంట జంక్షన్. ఇక్కడ ఒక జంక్షన్స్ ఉంటాయి. అక్కడ ఎవరైనా ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఒక ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ అక్కడ ఆగి ఒక ఆటో ఎక్కి వెళ్తారు. సో అక్కడ మన పోలీస్ని నైట్ 10 o'clock నుంచి 5 o'clock వరకు పెట్టడం జరిగింది సిపి సార్. అక్కడ ఏంటంటే ఆ జంక్షన్కి ఎవరైనా నైట్ ప్రయాణం చేయడం కోసం ఏదో ఊరి నుంచి వచ్చినా ఇంట్లో నుంచి వచ్చినా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి క్యాబ్ కానీ ఆటో కానీ వీళ్ళ సమక్షంలో బుక్ చేసి సేఫ్గా వాళ్ళు తాలూకా ఆటో డ్రైవర్ నెంబరు, ఆటో ఫోటో, వెహికల్ నెంబరు, అలాగే ఈ ప్యాసింజర్స్ తాలూకు డీటెయిల్స్ తీసుకొని ఎక్కించి పంపిస్తారు అన్నమాట. ఆ రకంగా పంపించడం వలన అటువంటి తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పు చేయరు, ప్రాపర్గా వాళ్ళకి ఎటువంటి రిస్క్ లేకుండా భద్రమైనటువంటి ప్రయాణం జరగడానికి నైట్ టైము పహారా అనేది ఒకటి పెట్టడం జరిగింది. దాన్ని కూడా సూపర్వైజ్ చేస్తాం. అలాగే చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు సిపి సార్. డ్రగ్ అడిక్ట్కి మార్పు, రౌడీ షీట్లకు మార్పు అనే ప్రోగ్రామ్ పెట్టారు. డ్రగ్ అడిక్ట్స్ని చేయించడం కోసం పెట్టారు. అలాగే మన ఇల్లు మన బాధ్యత అని పెట్టారు. మనకు కమ్యూనిటీలో లొకాలిటీస్లో పబ్లిక్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళందరితో మీటింగ్లు పెట్టి మన పోలీస్తో పాటు వాళ్ళు కూడా ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ని అపాయింట్ చేసుకొని వాళ్ళు మన సమక్షంలో మన తాలూకా సూపర్వైజింగ్లో నైట్ పెట్రోలింగ్ చేయడం, బీట్ చేయడం. ఈ రకంగా మన ఇల్లు మన బాధ్యత అని సీసీటీవీ కెమెరాస్ ప్రాజెక్టు ఇలా ఒక 12-15 ప్రోగ్రామ్స్ వరకు విశాఖపట్నం సిటీలో సిపి గారి తాలూకా ఇన్నోవేటివ్ ఆలోచనతో మమ్మల్ని గైడ్ చేయడంతో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ఉన్నారు సిటీలో. అవన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. క్రైమ్ ప్రివెన్షన్ అయ్యింది, పబ్లిక్కి మంచి సేఫ్టీ, పోలీస్ ప్రెజెన్స్ కూడా మ్యాక్సిమమ్ దొరికింది ఇక్కడికక్కడ. ఇది ప్రజలు సహకరిస్తే ఖచ్చితంగా విశాఖపట్నంలో మరో నేరం జరగకుండా కాపాడుతామంటున్నారు విశాఖపట్నం పోలీసులు. ఖచ్చితంగా నేరం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి బాధపడే కన్నా ముందే జాగ్రత్త తీసుకుంటే నేరం జరగకుండా ఉంటుందంటున్నారు ఇన్స్పెక్టర్ గారు సింహాద్రి నాయుడు గారు. ఇది ఈ వారం సింహాద్రి నాయుడు గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నమస్కారం. నమస్తే అండి.